साथ निकालिए उत्पत्ति की किताब, నాతో కూడా తీయండి ఆదికాండము उसका 3 अध्याय 3వ అధ్యాయము और उसकी 15 वर्ष। దాంట్లో 15వ వచనము మనము చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఆమేన్ आमेन। ఆమేన్. और इसके साथ ही దానితో సహా लुका की अंजील లూకా సువార్త उसका पहला अध्याय దాని యొక్క మొదటి అధ్యాయము और उसकी 26 वर्ष से हम लेके దాని యొక్క 26వ వచనము నుండి और उसकी 35 तक पढ़ेंगे। దాని యొక్క 35వ వచనం వరకు మనం చదువుదాం. 26 నుండి 35. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. आमेन। हालेलुया। హల్లెలూయా. और हम जानते हैं మన అందరికీ తెలుసు, बाइबल में బైబిల్లోని जब ఎప్పుడైతే ఆదాము को खुदा ने बनाया ఆదాముకి దేవుడు చేసేటప్పుడు और उसकी पत्नी को अदन के बाग में रखा, ఆ తర్వాత తన భార్యను ఆదాం తర్వాత తీసుకుని వచ్చాడు. और सांप ने आकर ఆ సర్పం వచ్చి उसकी पत्नी को बहका दिया। ఆ యొక్క భార్యనేమో మార్గం తప్పించేశాడు. आमेन। ఆమేన్. और हम पाते हैं దాన్ని మనం పొందుకుంటున్నాం. అక్కడ कि उन्होंने पाप किया। వాళ్ళు పాపం చేశారు అక్కడ. आमेन। ఆమేన్. और खुदा जज न्यायाधीश बन के आ गया। దేవుడు అక్కడ న్యాయ తీర్పు చేసేవాడు జడ్జిగా వచ్చాడు అక్కడికి. और जब खुदा अपना न्याय सर पर, అప్పుడు ఆ యొక్క సర్పానికి ఆయన శపించినప్పుడు औरत पर ఆ యొక్క ఆ స్త్రీకి और पुरुष के द्वारा पृथ्वी पर ला रहा था। ఆ పురుషుని ద్వారా ఆ యొక్క భూమి మీదకి తీసుకుని వచ్చినప్పుడు आमेन। ఆమేన్. तब खुदावन ने भविष्यवाणी करी। అక్కడ వారికి ప్రవచించాడు దేవుడు. और भविष्यवाणी ये थी ఆ ప్రవచనం ఏంటంటే అక్కడ कि एक स्त्री का वंश आएगा। ఒక స్త్రీ వంశం వస్తుంది అని. आमेन। ఆమేన్. और वो स्त्री के वंश और सर्प के वंश के बीच में मैं बैर उत्पन्न करूंगा। స్త్రీ సంతానమును సర్ప సంతానానికి మధ్యలో అక్కడ వైరము కలుగు చేస్తానని చెప్పాడు ఆయన. आमेन। ఆమేన్. और आप जानते हैं कि वो स्त्री का वंश कौन है? ఆ స్త్రీ వంశం ఎవరో మీకు తెలుసు? आप जानते हैं? మీకు తెలుసా? वो है प्रभु यीशु मसीह। ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. और वो भविष्यवाणी ఆ యొక్క ప్రవచనం అనేది जो उत्पत्ति 3 अध्याय में करी गई, ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ప్రవచనము और हम यीशु मसीह के बारे में देखते हैं वो पूरी हो गई। అక్కడ యేసుక్రీస్తు దగ్గర అది పూర్తి చేయబడి ఉన్నది. आमेन। ఆమేన్. आओ हम प्रार्थना करें। రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्रभु यीशु मसीह, ప్రభు అయిన యేసుక్రీస్తు, हम शुक्रगुजार हैं నీకెంతో आज కృతజ్ఞతాస్తుతులు शाम के చెల్లిస్తున్నాం. लिए। ఈ సాయంకాలాన్ని బట్టి प्रभु हम धन्यवाद करते हैं। నీకెంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. आज शाम फिर से प्रभु ప్రభు ఈ సాయంకాలం మరొకసారి आप अपने बच्चों से बातचीत మీరు कीजिए, నీ యొక్క పిల్లలతో మాట్లాడండి. और आपका पवित्र आत्मा నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా आपके लोगों
से बातचीत करे నీ प्रभु। ప్రజల ద్వారా మాట్లాడండి प्रभु ये वचन आपका है, ప్రభా ఈ వాక్యము మీది ये संदेश आपका है, ఈ వర్తమానం మీది ये सेवा आपकी है ఈ प्रभु, సేవ మీది ये वरदान आपका है, ఈ ప్రణాళిక మీది ये लोग आपके हैं ఈ प्रभु। ప్రజలు మీ వారు आप खुद ही आके अपने बच्चों से बातचीत మీరే करिए, స్వయంగా వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి आपके नाम की बड़ाई करते నీ हुए నామానికి మహిమ చెల్లిస్తున్నాం यीशु मसीह के नाम से इस प्रार्थना को मांगते हैं। యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం आमीन ఆమేన్ आमीन। ఆమేన్ आप बैठ सकते हैं। మీరు అందరూ కూర్చొనవచ్చు आमीन हालेलुया ఆమేన్ హల్లెలూయా हालेलुया। హల్లెలూయా खुदा का धन्यवाद हो దేవుని నామానికి మహిమ కలుగును గాక और मसीह की दुल्हन को मेरी तरफ से शालोम। క్రీస్తు యొక్క వధువుకి నా తరపున షాలోం भाइयों शालोम। సహోదరులారా షాలోం అంత కొంతమంది చెప్పట్లేదు ఎక్కడో ఉన్నారు चलो बहनों को भी मैं एक दफा बोल देता हूँ, बहनों शालोम। సిస్టర్స్ కి నేను కూడా మరొకసారి చెప్తున్నా షాలోం आवाज कम आ रही है। మీ దగ్గర నుండి సౌండ్ తక్కువ వస్తుంది మాకు भाइयों की तरफ से एक दफा फिर भाइयों शालोम। సహోదరులారా మీకు షాలోం प्रभु के नाम की तारीफ हो। మీ అందరికి बहनों आपको भी शालोम। సిస్టర్స్ మీకు కూడా షాలోం हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా प्रभु के नाम की तारीफ हो। దేవుని నామానికి మహిమ కలుగును గాక आमीन। ఆమేన్ आज मैं ఈ రోజు నేను आपके सामने आज शाम ఈ రోజు సాయంత్రమున मैं विषय रखना चाहता हूँ, ఒక విషయం మీ ముందు పెట్టాలనుకుంటున్నా खुदा का बोला हुआ वचन దేవుడు చేత పలకబడిన మాట कभी फेल नहीं हो सकता। ఎప్పుడు అది వ్యర్థము కాదు खुदा की योजना कभी फेल नहीं हो सकती। దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా వ్యర్థము కాదు जमीन और आसमान टल जाएगा ఆకాశము భూమియు గతించిన पर खुदा का वचन कभी फेल नहीं हो దేవుని యొక్క सकता। వాక్యం ఎప్పుడు గతించదు आमीन। ఆమేన్ जो खुदा ने मुंह से बोल दिया ఏదైతే దేవుని నోటిలో నుండి పలకబడిందో वो पूरा होगा ही होगा। అది కరెక్ట్గా పరిపూర్ణంగా జరిగి తీరుతుంది అంతే अगर खुदा ने कुछ बोल दिया आपके विषय में, మీ విషయమై దేవుడు ఏదైనా పలికినట్లయితే चाहे कुछ भी हो जाए, ఏమైతే అవనే तो वो वचन पूरा होके ही रहे। ఆ వాక్యం పూర్తిగా జరిగి తీరుతుంది అంతే आमीन ఆమేన్ आमीन। ఆమేన్ अगर खुदा ने आपके बारे में रैप्चर बोल दिया, ఒకవేళ నీ కొరకు దేవుడు ఎత్తబాటు జరుగుతుంది నీకు అని అన్నప్పుడు चाहे कुछ भी हो जाए, ఏ మావట జరగనే रैप्चर होके ही रहेगा। ఎత్తబాటు జరిగే తీరుతుంది यदि खुदा ने आपका नाम इस पुस्तक में बोल दिया నీ పేరు ఈ పుస్తకంలో పలికేశాడంటే कि आप रैप्चर में जाने वाले हो, నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నావంటే चाहे कुछ भी हो जाए, ఏమి జరిగినా आप रैप्चर में जाने वाले हो। నువ్వు ఎత్తబాటులోకి వెళ్తావు कोई शैतान आपको नहीं रोक सकता, ఏ సాతానుడు నీకు ఆపలేడు कोई दुनिया के लोग आपको रोक नहीं सकते। లోకం రీతి మనుషులు ఎవరు నీకు ఆపలేరు हालेलुया। హల్లెలూయా खुदा की योजना पूरी होके ही रहेगी। దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా జరిగి इस తీరుతుంది पृथ्वी पे जो भी होता है, इस पृथ्वी पे जो भी ఈ होता है, భూమి మీద ఏమి జరిగినా तो खुदा की योजना के मुताबिक भी है। దేవుని యొక్క చిత్తానుసారంగా అది జరుగుతుంది भाई नहूम ने मुझे कुछ साल पहले Invitation दिया। సహోదరు నహూము కొన్ని సంవత్సరాల ముందు నాకు పిలిచాడు ఆయన पर मैं नहीं आ पाया, కానీ నేను రాలేకపోయా लेकिन अभी क्यों आया मैं? కానీ ఇప్పుడు ఎందుకు నేను వచ్చా 7वां महीना है, 7వ నెలలో आमीन ఆమేన్ हालेलुया। హల్లెలూయా 7वें महीने की 7వ నెలలో 15 तारीख से, 15వ తారీఖు నుండి और हम जानते हैं మీ అందరికీ తెలుసు इजराइल में एक फीस्ट मनाया जाता था, ఇజ్రాయెల్లో ఒక పండగ జరుగుతూ ఉంటుంది आमीन, ఆమేన్ और जिसे हम डेरियों का पर्व कहते हैं, దానికే ఏ పండగ అది झोपड़ियों का అదే फीस्ट ऑफ टैबरनेकल। ఓకే ఓకే బ్రదర్ అదేంటంటే పాకలు వేస్తారు కదా గుడారాల పండగ గుడారాల పండగ आमीन। ఆమేన్ तो हम क्या कर रहे हैं? అయితే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక గుడారం వేసుకున్నాం हम भी एक फीस्ट में हैं। మనము కూడా ఒక పండగలో ఉన్నాం आमीन। ఆమేన్ भाइयों के चेहरे बता रहे हैं, సహోదరుల యొక్క ముఖాలే కనిపిస్తున్నాయి वो ఆనందం एक फीस्ट में आए हुए हैं। వారు ఒక పండగలోకి వచ్చారని बहनों के चेहरे बता रहे हैं, సహోదరుల యొక్క ముఖాలు కనిపిస్తున్నాయి वो एक फीस्ट में आए हैं। వారు ఒక పండగలోకి వచ్చారని हम इन झोपड़ियों को तोड़ देंगे మనం ఈ యొక్క గుడారాన్ని और పగలగొట్టి अपने असली घर जाने वाले हैं। ఆ నిజమైన శాశ్వతమైన గృహానికి వెళ్ళబోతున్నాం हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా आमीन ఆమేన్ आमीन। ఆమేన్ और यहाँ तक मीटिंग भी कब तक? वो 15 से 22 तारीख तक चलता था। 15 నుండి 22 తారీఖు వరకు ఆ పండగ వారు చేసుకుంటే వాళ్ళు आमीन। आमीन। 22 तारीख तक यही हैं हम। ఇక్కడ 12వ తారీఖు వరకు ఇక్కడే ఉన్నాం మనం 7వ నెల आमीन। फिर हम ఈ రోజు 22వ తారీఖు వరకు మనం ఇక్కడే ఉన్నాం 15వ తారీఖు నుండి 22 వరకు आमीन। ఆమేన్ और उसके बाद में हम
चले जाएगा। తర్వాత మనం ఇక్కడ నుండి వెళ్తున్నాం. प्रभु का धन्यवाद हो। దేవుడి నామానికి మహిమ पर मैं కలుగును. आपसे क्या कहना चाहता हूँ, అయితే మీతో నేనేం చెప్పాలనుకుంటున్నాను, अगर खुदा ने मुंह से कुछ बोल दिया, దేవుడు తన నోటి నుండి ఏదైనా పలికినట్లయితే खुदा का बोला हुआ वचन దేవుడి చేత పలకబడిన వాక్యం कभी फेल नहीं हो सकता। ఎప్పుడు అది విఫలము కాదు. क्या आप विश्वास करते हो? మీరు నమ్ముతున్నారా దాన్ని? हमारे दिनों में खुदा का बोला हुआ वचन बोला गया है, మన దినాలలో దేవుని యొక్క నోటి నుండి పలికిన మాట ఉన్నదని. चाहे कुछ भी हो जाए ఏమి జరిగినప్పటికీ కూడా वो वचन नहीं फेल हो ఆ सकता। వాక్యం ఎప్పుడు నిరర్థకం కానేరదు. खुदा की योजना फेल नहीं हो सकती। ఆయన ఒక్క మాట కూడా విఫలము కాదు. आमीन, ఆమేన్, आमीन। ఆమేన్. और हम जानते हैं మనందరికీ తెలుసు, खुदा जब वो एल अला एलोहिम था ఆయన మొదటగా ఎలోహిం గా ఉండేవాడు. और वो 7 आत्माएं ఆయన యొక్క 7 ఆత్మలు, से मिलकर बना हुआ एक आत्मा है। ఆయన 7 ఆత్మలు కలిగి ఒక్కటై ఉన్న ఆత్మ అయి ఉన్నాడు ఆయన. या ऐसे कह लीजिए అలాగా మీరు అనుకోండి, कि वो एक महान आत्मा ఆయన ఆ మహా గొప్ప ఆత్మ 7 भागों में प्रकट होता है। 7 భాగాల్లో అది ప్రకటింపబడుతుంది. आमीन। Amen. और उसने सृष्टि की रचना शुरू की ఆయన సృష్టిని తయారు చేయడం ప్రారంభించాడు. और उस समय वो इकलौता एक आत्मा था। ఆయన ఒకే ఒక ఆత్మగా ఉండేవాడు. ఆయన उसने बोला, ఆయన పలికాడు, एक लोगोस बना ఒక లోగస్ తయారైంది. और उसने अपने आप को, ఆయన తనంతట తాను, जो पिता था, ఆయన తండ్రిగా ఉండేవాడు, अपने आप को लोगोस में उंडेल दिया। ఆయన తనంతట తాను ఆ లోగస్ లో కుమ్మరించుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. और लोगोस खुदा का दिखने वाला रूप बना అది ఆ లోగస్ అనేది దేవుడు కనిపించే రూపమై ఉన్నది. और उस लोगोस के द्वारा ఆ లోగస్ ద్వారా पृथ्वी की रचना शुरू हुई। ఈ యొక్క భూమి యొక్క సృష్టి ప్రారంభమైంది. सूरज चांद तारे बनाने शुरू हुए। సూర్యుడు, నక్షత్రాలు మరియు చంద్రుడు ఇవన్నీ కూడా తయారయ్యాయి. आमीन। Amen. और लोगोस पृथ्वी का खुदा की सृष्टि का मूल था। అది ఆ యొక్క లోగస్ అనేది దేవుని యొక్క సృష్టి ఆది మూలమై ఉన్నది. आमीन। ఆమేన్. और हम देखते हैं, మనం చూస్తూ ఉంటాం, कुछ लोग बोलते हैं చాలా మంది అంటుంటారు 7वीं मोहर नहीं खुली। 7వ ముద్ర తెరవబడలేదని. हम पाते हैं మనము దాన్ని 7वीं मोहर का एक भेद है। 7వ ముద్ర యొక్క ఒక మర్మం ఉంది. जो कुछ खुदा था ఏదైతే దేవుడై ఉన్నాడో उसने अपने आप को मसीह में डाल दिया, ఆయన అంతటిని యేసు క్రీస్తులో और जो కుమ్మరించుకున్నాడు. कुछ मसीह था ఏదైతే క్రీస్తులో ఉండేదో उसने अपने आप को दुल्हन में डाल ఆయన दिया। తనంతట తాను వధువులో కుమ్మరించుకున్నాడు. और अब दूल्हा और दुल्हन వధువు వరుడు बहाल किए गए अदम में जाते हैं। అక్కడ తీసుకుని ఆ ఏదోనులోకి మనం వెళ్తున్నాం. आमीन। ఆమేన్. यही हम उत्पत्ति की शुरुआत में देखते हैं। అదే మనం ఆదికాండం ప్రారంభంలో చూస్తున్నాం. उस महान खुदा ने ఆ గొప్ప దేవుడు अपने आप को लगोस में उंडेल दिया, తనంతట తాను ఆ లోగస్ లో కుమ్మరించుకున్నాడు. और लगोस ने ఆ లోగస్ అనేది अपने आप को आदम में उंडेल दिया। ఆయన అంతా లోగస్ అంతాను కూడా ఆదాములో కుమ్మరించుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. और हम जानते हैं మన అందరికీ తెలుసు ये कैसे हुआ ఇది ఎలా జరిగింది. कि लगोस आदम में अपने आप को उंडेले। ఆ లోగస్ తనంతట తాను ఆదాములో ఎలాగ కుమ్మరించుకున్నాడు. इससे पहले लगोस आदम में अपने आप को उंडेले, ఆ యొక్క లోగస్ ఆదాములో ఎల్లక మునుపు और खुदा ने वहां पर 7 आवाजें दी। అక్కడ దేవుడు 7 స్వరాలతో పలికాడు. ఆయన 7 आवाजें 7 दिन बने, ఆ 7 స్వరాలతో 7 దినాలు కలిగాయి. और हर दिन को खुदा ने बोला अच्छा है। ఆ ప్రతి దినాన్ని మంచిది 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 అన్నాడు. और 7 गर्जनों के शब्द ఆ 7 ఉరుముల యొక్క శబ్దము उस बहाल किए गए अदन को लाते हैं, बहाल किए गए अदन को लाते हैं। అక్కడ కనిపించే ఆ యొక్క ఏదోన్ని తీసుకొని వస్తుంది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और हम जानते हैं మనందరికీ తెలుసు 1963 में 1963 లో 7 मोहरें खुल चुकी। 7 ముద్రలు తెరవబడ్డాయి. 7वीं मोहर अपने कार्य में है। 7వ ముద్ర ఆ కార్యాచలనంలో ఉన్నది. आमीन। ఆమేన్. और जो कुछ मसीह है ఏదైతే క్రీస్తులో ఉన్నదో अपने आप को తనంతట తాను हमारे बीच में उंडेले रहा है। మన మధ్యలో కుమ్మరించుకుంటున్నాడు ఆయన. आमीन। ఆమేన్. दूल्हा दुल्हन के लिबास में आ रहा है। నిజంగా వరుడు వధువు లోపలికి వస్తున్నాడు. आमीन। ఆమేన్. आमीन। ఆమేన్. और हम पाते हैं మనం ఒకటి చూస్తున్నాం. और वहां पर खुदा ने नर और नारी दोनों को अपने स्वरूप पे बनाया। అక్కడ దేవుడు ఆ యొక్క నరుడికి మరి ఆ యొక్క నారి అంటే ఆ యొక్క స్త్రీకిని తన స్వరూపం ఆయన చేశాడు ఆయన. आमीन। ఆమేన్. और हम जानते हैं మన అందరికీ తెలుసు और उनको बहाल किए गए अदन में रखा। అక్కడ తీసుకొని వెళ్ళి ఏదోలో పెట్టాడు ఆయన. आमीन। ఆమేన్. और हम पाते हैं మనం తీసుకుంటాం మరొకటి, खुदा जो था ఏదైతే దేవుడై ఉన్నాడో बाइबल बताती है బైబిల్ చెప్తుంది उसने 7वें दिन विश्राम किया। ఆయన 7వ దినమున విశ్రమించాడని. और खुदा ने 7वें दिन विश्राम कहां पर किया?
దేవుడు 7వ దినాన్ని ఎక్కడ విశ్రమించాడు? जबकि बाइबल बताती है అక్కడ బైబిల్ చెప్తుంది हमारा खुदा ना थकता है మన దేవుడు ना అలసట లేనివాడు. सोता है నిద్రించడు, కునుకడు, ना उसे నిద్రించడు. विश्राम की जरूरत ఆయనకి है। విశ్రాంతి అవసరం లేదు. आमीन। ఆమేన్. जब खुदा ने 7 गर्जनों के शब्द दे दिए ఎప్పుడైతే 7 ఉరుముల యొక్క శబ్దం దేవుడు और ఇచ్చేసాడు, खुदा विश्राम करने के लिए దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి आदम के अंदर चला गया। ఆదాము లోపలికి ప్రవేశించాడు. हालेलुया। హల్లెలూయా. ये खुदा की योजना है అదే దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక. कि वो आदम में रहना चाहता है। ఆదాములో ఉండాలనుకుంటున్నాడు ఆయన. आमीन। ఆమేన్. लेकिन उसकी पत्नी కానీ తన భార్య अदन के बाग में थी ఏదోని తోటలో ఉండేది. और सर्प आया, ఆ సర్పం వచ్చింది, उसने उसको बहका दिया ఆమెకు మార్గం और उसने తప్పించింది, गुनाह किया। ఆమె పాపం చేసింది. तब जब खुदा को पता चला అప్పుడు దేవుడికి అర్థమైంది, कि తెలిసింది, आदम ఆదాము और उसकी पत्नी తన భార్య अपने स्थान से गिर गए, వారి యొక్క స్థానం నుండి तब పడిపోయారు. खुदा అప్పుడు దేవుడు शाम के समय में సాయంకాల సమయంలో एमें एक फिग पहन के ఒక ఇగ్గును తొడిగించుకొని, एमेन ఆమేన్, అర్థం చేసుకోండి మీరే, एमेन ఆమేన్, और उसका चेहरा सूर्य जैसा हो गया, ఆయన ముఖము సూర్యుని వలె అయిపోయింది, उसके पैर आग के खंबे के जैसे हो गए, ఆయన యొక్క పాదములు అపరంజి పోలి, उसके मुंह से 2 धारी तलवार निकल ఆయన रही है। నోట్లో నుండి 2 అంచులు ఖడ్గము వచ్చింది. हालेलुया। హల్లెలూయా. पृथ्वी पे उतर आया। భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. ताकि अपने पुत्र से बातचीत करे, उसको छुड़ाए, ఎందుకంటే తన కుమారుడితో మాట్లాడి ఆయనకు బాగు చేయాలని, उसके लिए एक योजना रखे। ఆయన గురించి ఒక ప్రణాళిక और ఉంచాలి. हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. जहाँ पर ఇక్కడ जब खुदावन ने सर पे आया, ఎప్పుడైతే सर्प पे आया, जब खुदा సర్పం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు तो खुदा ने सर्प से बातचीत नहीं करी, సర్పంతో దేవుడు మాట్లాడలే. उसने सीधा उस पे न्याय डाला, ఆయనకి పూర్తిగా ఆయనకి శిక్ష వేశాడు ఆయన. क्योंकि खुदा कभी भी सर्वंश से बात नहीं करता। దేవుడు ఎప్పుడు కూడా సర్ప సంతానంతో మాట్లాడు. जब भी खुदा बात करता है ఎప్పుడు దేవుడు మాట్లాడినా वो अपने ही बेटे से बात తన करता है। కుమారులతోనే మాట్లాడతాడు ఆయన. अगर हम जहाँ पर आज बैठे हैं అయితే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే तो खुदा हमसे बात कर रहा है। దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. खुदा की योजना हमारे साथ है। దేవుని యొక్క ఆలోచన మనతో ఉంది. जब प्रकाशित वाक्य 10 अध्याय में ఎప్పుడైతే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో बलिदूत आया, బలిష్ఠుడైన దూత దిగి वो వచ్చాడు. पुस्तक को लेके ఆయన ఒక పుస్తకాన్ని पॉप के తీసుకొని पास नहीं गया, पॉप के पास नहीं गया, పాపుల దగ్గరికి వెళ్ళలేదు, किसी बिशप के पास नहीं బిషప్ गया, దగ్గరికి వెళ్ళలేదు, పోపు దగ్గరికి వెళ్ళలేదు, किसी और पास्टर के पास नहीं మరి ఏ गया, పాస్టర్ దగ్గరికి వెళ్ళలేదు. वो अपने पुत्र के पास गया। ఎవరైతే తన కుమారులై ఉన్నారో, पृथ्वी पे उसका एक पुत्र था, భూమి మీద తనకి ఒక కుమారులు ఉన్నారు. उसका नाम विलियम ब्रानम है। ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు విలియం ये मैसेज, ये मैसेज ఈ వర్తమానం पुत्रों के लिए है। కుమారుల కోసమే. हालेलुया। హల్లెలూయా. भाइयों, सुबह का मैसेज याद करना, ఈ యొక్క ఉదయకాల సమయం వర్తమానం గుర్తు చేసుకోండి. ये मैसेज आपके लिए है। ఈ వర్తమానము కుమారుల కోసం, మీ కొరకే. मेरी बहनों, ये संदेश आपके लिए भेजा गया। సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం మీ కొరకే खुदा పంపబడింది. की योजना आपके लिए है। खुदा की योजना आपके लिए। నీ ఆ దేవుని యొక్క ఆలోచన అంతా నీ కొరకే. प्रकाशित वाक्य 10 अध्याय में ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో वो पुस्तक ఆ పుస్తకం किसी जॉयस मेयर को नहीं दी गई। जॉयस मेयर वो జోస్ ladies మేరీ. प्रचारक, ఈ పుస్తకం ఏమో జోస్ మేరీ స్త్రీ బోధకురాలు ఉంది కదా, ఆమెకి ఇవ్వడలే. किसी लेडीज प्रचारक को नहीं दी गई, ఏ ఆ స్త్రీ బోధకురాలకి ఇవ్వలేదు ఇది. उसने अपने पुत्र को दी। ఆయన తన కుమారుడికి ఇచ్చాడు. ఆయన వచ్చి, वचन आपके हाथों में है। వాక్యము నీ చేతుల్లో ఉన్నది. हालेलुया। Amen. और हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. खुदावन ने भविष्यवाणी करी, దేవుడు ప్రవచించాడు అక్కడ. उसने कहा मैं तेरे सर्प को बोला, तेरे और स्त्री के बीच में बैर उत्पन्न करूंगा। నీ సంతానానికి నీ సర్పంతో అన్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలుగు చేస్తానని. आमीन। ఆమేన్. और स्त्री को बोला मैं तेरे और सर्प के बीच, तेरी संतान और सर्प की संतान के बीच में बैर उत्पन्न करूंगा। అప్పుడు ఈ స్త్రీతో అన్నాడు, నీ సంతానానికి నీ సర్ప సంతానానికి నేను వైరం కలుగు చేస్తానని. आमीन। ఆమేన్. तब जब खुदा ने मुंह से जो बोल दिया, ఎప్పుడైతే దేవుడు తన నోటుతో పలికేశాడో, आमीन, ఆమేన్, जे बोला हुआ वचन था, ఇది పలుకుబడిన దేవుని నోట నుండి పలుకుబడిన మాట. ఆమేన్. ఆమేన్. जे तब तक पीछे हटेगा नहीं जब तक ये पूरा ना हो ले। ఆ విషయం ఎంతవరకు అది ఆగదంటే, అది పూర్తి అయినంత వరకు ఆ విషయం ఆగదు. खुदा का वचन पूरा होके ही रहेगा। దేవుని యొక్క మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. आमीन। ఆమేన్. तब जो खुदा ने बोला, అప్పుడు దేవుడు పలికాడు. आमीन, ఆమేన్. तो वो घूमना शुरू कर दिया ఆయన తిరగడం ప్రారంభించాడు. कि ताकि वो स्त्री का वंश आए।
ఎందుకంటే స్త్రీ సంతానం రావాలని తిరగడం ప్రారంభించాడు. Amen. Amen. अब हमें ये बताने की जरूरत नहीं, ఇది మనం చెప్పని అవసరమే లేదు. आपने संदेशों में पढ़ा है, వర్తమానాలు మీరు చదివేశారు. भाई ब्रानम ने बोला है బ్రదర్ బనాం గారు చెప్పారు. स्त्री का वंश यीशु मसीह था. స్త్రీ సంతానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. Amen. Amen. तो आप सोचिए, మీరు ఆలోచించండి, जैसे भविष्यवाणी करी ఎప్పుడైతే ప్రవచించాడో तो वो भविष्यवाणी पूरी होने में ఆ యొక్క ప్రవచనము నెరవేర్పు జరగడంలో वो स्थान ढूंढना शुरू कर दिया. అది ఒక స్థానాన్ని వెతకడం ప్రారంభించింది. Amen. ఆమేన్. आमीन. ఆమేన్. और खुदा को पता था దేవునికి తెలుసు कि वो औरत का वंश कहाँ आएगा. ఆ స్త్రీ సంతానం ఎక్కడ ఉందో అని తెలుసు ఆయనకి. Amen. ఆమేన్. और आदम के बेटा हुआ, ఆదాముకి కుమారుడు కలిగాడు. उसका नाम हाबल था. ఆయన పేరు ఏబేలు అయి ఉండేది. और काइन सर्प का बेटा था. కయ్యూను సర్ప సంతానముగా ఉన్నాడు. और सर्प के बेटे ने हाबल को मार दिया. ఈ యొక్క సర్ప సంతానం ఏమో ఏబేలుకి చంపేశాడు. Amen. ఆమేన్. और हम पाते हैं మనం అక్కడ పొందుకున్నది ఏంటంటే तब आदम के एक और बेटा हुआ. మరి మరొక ఆదాముకి మరొక కుమారుడు పుట్టాడు. Amen. Amen. और उसका नाम शेत था. ఆయన పేరు షేతు. शेत का एक और बेटा हुआ, షేతుకి మరొక కుమారుడు పుట్టాడు. उसका नाम अनोश था. ఆయన పేరు अनोश से केनान आया. ఆయన केनान आया. కెనాన్ వచ్చాడు. और कहनान से महलेल आया. కెలాన్ తో మెహలాన్ వచ్చాడు. और महलेल से जर्द आया. మెహలాన్ తో నుండి यर्द आया. యర్ద్ వచ్చాడు. और जर्द से हनोक आया. ఆయన నుండి హానోక్ వచ్చాడు. Amen. ఆమేన్. और खुदा ने देखा అప్పుడు దేవుడు చూశాడు, कि आदम से सातवां आया. ఆదాము నుండి ఏడో వాడు వచ్చాడు. तब खुदा ने देखा అప్పుడు దేవుడు చూశాడు, भविष्य में భవిష్యత్తులో जब स्त्री का वंश आएगा, ఎప్పుడైనా స్త్రీ సంతానం వస్తుందో हालेलुया, उसके बाद में एक सातवां आएगा. ఆ తర్వాత ఏడో వాడు వస్తాడు. तो उसकी तस्वीर में हनोक में रखूंगा. ఆయన యొక్క సాదృశ్యముగా హానోక్కి ఉంచుతా. ఇక్కడ वो पृथ्वी से सातवां स्वर्ग उठा लिया जाएगा. ఎవడైతే ఏడో వాడు ఇక్కడ నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. और इसीलिए అందుకొరకే हनोक भी హానోకు కూడా सातवां होगा, ఏడో వాడు जो అవుతున్నాడు. उठा लिया जाएगा. ఆయన ఎత్తబడి ఉన్నాడు. और खुदा ने దేవుడు हनोक के अंदर హానోకు లోపల बाइबल को भर दिया. हनोक के अंदर बाइबल को भर दिया. హానోకు లోపల బైబిల్ నింపేశాడు ఆయన. हालेलुया. हालेलुया. और हनोक ने उस बाइबल को लिया, హానోకు ఆ బైబిల్ తీసుకున్నాడు. पिरामिड में छुपा दिया. ఆయన పిరమిడ్ లో దాచిపెట్టాడు దాన్ని. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हनोक आदम से सातवां. హానోకు ఆదాము నుండి ఏడోవాడు. आपको पता है, మీకు తెలుసా? आदम से सातवां हनोक ही था. నిజంగా ఆదాము నుండి హానోకు వరకు ఏడోవాడు హానోకే. जो पृथ्वी पे पहला राजा बना, భూమి మీద మొట్టమొదటి రాజు అయ్యాడు. और वो याजक भी बना. యాజకుడు కూడా అయ్యాడు. और इधर यीशु मसीह से, ఇక్కడ యేసుక్రీస్తు నుండి కూడా और जब हम आए हैं, మనం ఎప్పుడైతే వచ్చామో हम राजे भी हैं, మనము రాజులమును तो याजक भी हैं. యాజక సమూహమై ఉన్నాం. आपको पता है, మీకు తెలుసా? हनोक ने आकाश के तारों को देखा, హానోకు ఆకాశ నక్షత్రాలు చూస్తూ ఉండేవాడు. और उसको बाइबल चिन्हों में समझ आ गए. ఆయనకి బైబిల్ గుర్తుల రూపంలో అది అర్థమైంది. అది आमीन. ఆమేన్. और जो इधर बैठा हनोक है, ఇక్కడ కూడా కూర్చొని హానోకు ये प्रकाशित वाक्य ఈమె ప్రకటన గ్రంథము चिन्हों की पुस्तक को पढ़ रहा है, ఆ గుర్తుల పుస్తకాన్ని ఈజీగా చదవగలుగుతుంది. और इनको समझ आ रही है. దీనికి అర్థం అవుతుంది. అదే हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. God bless आमीन. you. खुदा ने अपनी तस्वीर దేవుడు తన యొక్క గుర్తుని उसमें छिपा दी. ఆయనలో దాచిపెట్టాడు. आप देखिए, మీరు చూడండి, काइन का पहला ही बेटा हुआ, కయ్యూనికి మొదటి కుమారుడు పుట్టాడు. तो काइन ने उसका नाम हनोक रखा. ఆయనకు కూడా హానోకు పెట్టాడు పేరు. आमीन. ఆమేన్. पर खुदा ने अपनी तस्वीर उसमें नहीं छुपाई. దేవుడు తన యొక్క స్వభావాన్ని తన యొక్క గుర్తుల్ని ఆయనలో పెట్టలే, దాయిలే. क्योंकि खुदा का बेटा आदम था. దేవుని యొక్క కుమారుడు ఆదామై ఉన్నాడు. आदम का बेटा शेत था. ఆదాము కుమారుడు షేతు. शेत का बेटा अनोश, షేతు फिर केनान, కెనాను, फिर महलेल, जर्द, फिर हनोक. హెదోక్. इसका मतलब ये हुआ, దాని అర్థం ఇదే. हनोक खुदा का बेटा था.
హానోకు దేవుని కుమారుడై ఉన్నాడు. और खुदा अपनी तस्वीर हनोक में डाल रहा है. దేవుని యొక్క స్వరూపం అంతా హానోకులో దాచిపెట్టాడు. और हनोक के घर में एक बेटा हुआ. హానోకు ఇంట్లో కుమారుడు పుట్టాడు. उसका नाम मथुशला रखा गया. ఆయన పేరు మెతూషల పెట్టబడింది. और मथुशला का मतलब जब जे घटना घटे. మెతూషల దగ్గర ఏ సంఘటన అయితే జరిగిందో, आमेन. ఆమేన్, और तब जल परलो आएगी. ఆ మెతూషల దగ్గర జరిగిన ఆ సంఘటనే వెంటనే ఒక జలప్రలయం వస్తుందని తెలిసిపోయింది. मथुशला का बेटा लामक था. ఆ మెతూషల కుమారుడు లెమెకు. आमेन. ఆమేన్. और लामक की सारी उम्र లెమెకు యొక్క పూర్తి వయసు అంతా 777 थी. 3 ఏళ్ళు. 777. 7 कब? जल परलो से पहले. అంటే ఎప్పుడంటే జలప్రలయానికి ముందు. आमेन. ఆమేన్. और इधर ఇటువైపు ఏమో इस दुनिया में आग गिरने से पहले, इस दुनिया में आग गिरने से पहले ఇప్పుడు కూడా ఈ భూమి మీదకి అగ్ని కురవక మునిపే एक ऐसा व्यक्ति आएगा ఒక వ్యక్తి వస్తాడు. అలాంటోడే जो साथ 7 होगा. 7 వస్తాడు. आमीन. आमीन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. आप समझ पा रहे हो? మీకు అర్థమవుతుందా? और उसका भी बेटा हुआ. ఆయనకు కూడా కుమారుడు పుట్టాడు. उसका नाम नूह रखा गया. ఆయన పేరే నోహావు. आमीन. ఆమేన్. खुदा ने देखा नूह, నోహావుని उसने कहा मैं इसको చూశాడు దేవుడు. लूंगा. నేను ఇతనికి చూస్తున్నా. और उसको बोला ఆయనతో అన్నాడు, तुम एक किश्ती बनाओ. నువ్వు ఒక వాడను తయారు చేయి. आमीन. उसके 3 भाग बनाए. దానికి 3 స్టెప్పులుగా, पहला खिंचाव, మొదటితో दूसरा खिंचाव, మొదటి తీసరా ఏడుపు, రెండో హిసాబ్. ఏడుపు, మూడో ఏడుపు. लूथर, లూథరు, వెస్లీ, पेंटिकॉस्टल युग. పెంతెకోస్తు. आमीन. ఆమేన్. धर्मी जन विश्वास के द्वारा जीवता. నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. पवित्रीकरण, పవిత్రత, पवित्र आत्मा का बपतिस्मा. పరిశుద్ధాత్మ బాప్తిసం. हालेलुया. హల్లెలూయా. और खुदा कहां पर उतरता था? దేవుడు ఎక్కడ దిగుతూ వచ్చేవాడు? सबसे ऊपर. అన్నిటికన్నా పైన. आमीन. ఆమేన్. और खुदा ने नूह को कहा कि किश्ती बना. దేవుడేమో నోహావుతో చెప్పాడు, నువ్వు వాడను आमीन. సిద్ధపరచు. और नूह किश्ती के अंदर चला गया. నోహావు ఆ వాడ లోపలికి ప్రవేశించాడు. आपको पता है మీ అందరికి తెలుసు అది. नूह और उसके घराने ने నోహావు తన యొక్క ఇంటివారు अब उस किश्ती के अंदर ఆ వాడ లోపల बारिश से पहले వర్షము రాక మునిపే गर्जनों को सुना. ఆ యొక్క ఉరుములు విన్నారు వాళ్ళు. आमीन. ఆమేన్. हमारा नूह विलियम ब्रानम మన నోహావు విలియం మేరీ బ్రనహం अपने घराने के साथ తన కుటుంబముతో సహా किश्ती में ఆ వాడ లోపల गर्जनों को सुन रहा है. ఉరుములు వింటున్నారు. नूह के साथ 5-7 फाख्ताएं हैं. डव, 7 डव. ఓకే. నోహావుకి 7 పావురాలు ఉన్నాయి. आमीन. ఆమేన్. क्या भाई ब्रानम ने कि मम्मी ने वो डव के सपना नहीं देखा? బ్రనాం గారి యొక్క తల్లి 6 పావురాల యొక్క కల కనలేదా? आमीन. क्या भाई ब्रानम ने कहा नहीं एक साथ में भी होनी चाहिए? ఆ బ్రనాం గారు ఇలా చెప్పలేదా 7వది కూడా ఉండాలని? क्या नबी ने ये बोला नहीं? ప్రవక్త ఇలా చెప్పలేదా? उकाबों की अगुवाई, యాజీ? उकाबों की अगुवाई ఆ యొక్క పక్షుల యొక్క ఒక ప్రణాళిక నడిపింపు. उकाबों की अगुवाई डव करेगी. అచ్చా, పక్షిరాజు నడిపించడానికి పావురాలు నడిపిస్తాయని, పావురమే పక్షిరాజును నడిపిస్తుందని. आमीन. ఆమేన్. खुदा ने अपनी तस्वीर దేవుడు తన యొక్క స్వరూపాన్ని नूह में छिपा दी. నోహావు లోపల దాచాడు. ఆయన अब खुदा देख रहा है ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు कि औरत का वंश कहां से जाएगा. ఇక్కడ స్త్రీ సంతానం ఎక్కడ నుండి వస్తుంది? सारी बाइबल में మొత్తం బైబిల్ మొత్తములో जहां से औरत का वंश गुजरेगा ఎక్కడ నుండి అయితే స్త్రీ సంతానము ప్రయాణం అవుతుందో खुदा ने उसको वंशावली बना के लिखा. దానికి వంశావళి దేవుడు రాసి పెట్టాడు. అలాగా ताकि आप पकड़ सको ఎందుకంటే మీరు పట్టుకోవాలని. कि खुदा की भविष्यवाणी దేవుని యొక్క ప్రవచనము औरत के वंश की స్త్రీ సంతానం అనే कहां से गुजर रही है. ఎక్కడి నుండి ప్రయాణం అవుతుందో అనేది. हालेलुया. హల్లెలూయా. और आदम नूह के 3 बेटे थे. నోహావుకి 3 కుమారులు ఉండేవారు. बड़े बेटे का नाम याफेत, మొదటి కుమారుడి పేరు యాఫేతు, छोटे का नाम हाम, చివరి వాడి పేరు హాము, सबसे छोटे का नाम शेम. అందరికన్నా ఇంకా మరి చిన్నవాడు షేము. आमीन. लेकिन कुछ ऐसा हुआ
అది ఎలా అయిందంటే जिस पे जाने के लिए मेरे पास समय नहीं, దాని లోపలికి వెళ్ళడానికి నాకు దగ్గర जब సమయం बाइबल లేదు. लिखी गई బైబిల్లో రాయబడింది అది तो शेम को पहले स्थान पे रखा गया। షేముకి మొదటి స్థానంలో ఉంచబడింది. आमेन, ఆమేన్ आमेन। ఆమేన్. और खुदा को पता चल गया, దేవుడికి తెలిసిపోయింది అది. अब वही वंश ఆ వంశములో నుండి शेम से निकलेगा। షేమ్లో నుండి వెళ్తుంది ఆ స్త్రీ సంతానం. शेम से अर्क पैदा आया షేము నుండి అర్ఫెతు అని వచ్చాడు. और वहां पर सला आया, ఆ తర్వాత షలా అనేవాడు सला వచ్చాడు. से एबर आया, ఆ తర్వాత షలా నుండి एबर से पलग आया, अबर से पलग आया, फिर राऊ आया, फिर सरूग आया, అక్కడ వంశవాళ్ళంటే ఒక్క తర్వాత ఒకటి వచ్చారు చూసారు. షేమ్ फिर సంతానం. नहौर आया, నహోరు వచ్చాడు తర్వాత. फिर नहौर से तेरा आया। నోహరుతో తెరాహు వచ్చాడు. आमेन। ఆమేన్. और तेरा के घर में एक बेटा पैदा हुआ। తెరాహు ఇంటిలో ఒక కుమారుడు పుట్టాడు. मैंने कहीं पर पढ़ा हुआ है, మీరు ఎన్నోసార్లు చదివారు అది. जब तेरा के घर में अब्राहम पैदा हुआ, తెరాహు ఇంట్లో అబ్రాహాం పుట్టినప్పుడు आसमान में कुछ तारे आपस में मिल गए। ఆకాశంలో కొన్ని నక్షత్రాలు లైన్ లోకి వచ్చాయి కొన్ని. आमेन। ఆమేన్. और इस समय ఈ సమయంలోనే जब विलियम ब्रानम पैदा हुआ, విలియం మేరీ బ్రనాం कुछ పుట్టాడు. तारे आपस में मिले। ఆ నక్షత్రాలు ఒకదాంతో ఒకటి కలిసాయి. हालेलुया। హల్లెలూయా. और वहां का राजा कहने लगा, అక్కడ రాజు పలకడం ప్రారంభించాడు. मैं अब्राहम को मार दूंगा। అబ్రాహాంకి నేను చంపేస్తాను అన్నాడు. तो तेरा ने कहा, తెరాహు అన్నాడు यहाँ से भाग जाओ, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. क्योंकि तेरा और अब्राहम बाबल में रह रहे थे, తెరాహు అబ్రాహాం కలిసి బబులోనులో ఉండేవారు. कश्तियां की ऊर में रह रहे थे। ఆ ఊరి పేరు ఏం పేరు? कश्तियां का ऊर। వా కల్దీల యొక్క ఊర్లో ఉండేవాళ్ళు. आमेन, ఏమాన్ आमेन। ఏమాన్. और वहां पर राज किसका चल रहा है? అక్కడ రాజ్యం ఎవరిది నడుస్తుంది? नमरोद और समीरामिस का। నెమ్రోది సెమరామిస్ది. और भाई ब्रानम कहते हैं, బనం గారు చెప్తున్నారు అది. इसी नमरोद और समीरामिस को ఈ నిమ్రోదు సెమిరామిస్కే भारत में భారతదేశంలో ईसी और ईश्वरा बोला गया। ఈశ్వర్ అని పిలుస్తారు. आमेन। ఏమాన్. आप तो अच्छी तरीके से जानते ఈ हैं। చరిత్ర అంతా మీకు అందరికీ తెలుసు. आमेन। ఏమాన్. हम नमरोद और समीरामिस की उपासना नहीं మేము करते, నిమ్రోదికి సెమిరామిస్కి ఆరాధన చేయడానికి రాలే. हम जीवते खुदावन यहोवा మేము की సజీవ उपासना। దేవుడికి ఆరాధన చేయడానికి వచ్చాం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो वहां पर अब्राहम था అక్కడ అబ్రహాం ఉన్నాడు. और अब्राहम भाग गया, चला गया। అబ్రహాము వెళ్ళిపోయాడు. आमेन। ఏమాన్. काफी सालों तक गुफा में छुपा रहा, కొన్ని సంవత్సరాల వరకు ఆ గృహలో దాక్కున్నాడు ఆయన. और तब అప్పుడు तो राजा को पता चल गया రాజుకు తెలిసిపోయింది कि अब्राहम कहीं छुपा हुआ है। అబ్రహాం ఎక్కడో దాక్కున్నాడని. तब वहां से अब्राहम भाग के शेम के पास चला गया। అక్కడ నుండి పారిపోయి షేమ్ దగ్గరికి పరిగెట్టాడు. तब अब्राहम को पता चला అప్పుడు అబ్రహాంకి తెలిసింది कि बाबल के धर्म में బబులోని యొక్క సిద్ధాంతాల్లో जो मूर्ति पूजा की जाती है, అక్కడ విగ్రహారాధన చేయబడుతుంటుంది. वो सच्चा खुदा नहीं है। అక్కడ నిజమైన దేవుడు లేడు అన్నమాట. सच्चा खुदा तो यहोवा है। నిజమైన దేవుడు యెహోవాయే. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. इस प्रकाशन के साथ वो वापस आया। నిజంగా ఆ ప్రత్యక్షత ద్వారా తిరిగి వచ్చాడు అక్కడికి. तब तेरा के घर में తేరాహు ఇంట్లో అక్కడ तेरा ने एक और औरत ब्याली, एक और शादी कर ली, ఆ యొక్క తేరాహు అనేవాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి और చేసేసుకున్నాడు. उस शादी से एक लड़की पैदा हुई ఆ పెళ్లి ద్వారా ఇంకొక అమ్మాయి పుట్టాడు. और उसका नाम सराई था। ఆమె పేరు సారాయి. और जब अब्राहम आया ఎప్పుడైతే అబ్రహాం వచ్చాడో और उसने बताया ఆయన చెప్పాడు, कि मैं एक ऐसे खुदा को जानता हूँ। నేను ఎలాంటి దేవుణ్ణి ఎరిగి ఉన్నానంటే हालेलुया, 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 हालेलुया। जो सच्चा खुदा है। ఆయన నిజమైన దేవుడు. तो पूरे बाबल में పూర్తి బబులోన్ అంతట్లో अब अब्राहम के प्रचार के ऊपर ఆ అబ్రహాము యొక్క ప్రసంగం మీదే उसकी बहन ने विश्वास किया। ఆయన ప్రసంగించిన ప్రసంగాలన్నిట్లోనే ఈ అమ్మాయి మాత్రమే అంగీకరించింది. గ్లోరీ. मर्द कई की మొర్దెకైకి असर बहन थी। ఎస్తేర్ సహోదరి. आमेन। నిజమేనా? विलियम ब्रानम की విలియం మేరీ బ్రనాం యొక్క ये कलीसिया बहन ఈ है। సంఘము సహోదరి. क्या भाई ब्रानम ने प्रचार नहीं किया? ఇప్పుడు బెనం గారు చెప్పలేదా? यहाँ पर एक ऐसा व्यक्ति है ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, जो उजाला कर सकता है। ఆయనే వెలుగు ప్రకాశింపజేయగలడు. एक भाई और बहन की एग्जांपल नहीं भाई ब्रानम ने दी। ఇక్కడ ఈ సోదరుడు యొక్క నమూనా ఇప్పుడు బెనం గారు చెప్పలేదా? आमेन, ఆమేన్. आमीन, ఆమేన్. ఉదాహరణ చెప్పాడుగా. आमेन। ఆమేన్. मैं आपको क्या कहना चाहता हूँ, నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను, जब अब्राहम ने प्रचार किया ఎప్పుడైతే అబ్రహాం ప్రసంగించాడో तो सारा
सराई ने उसका विश्वास किया। సారాయి దాన్ని అంగీకరించింది, విశ్వసించింది. तब खुदा ने कहा, అప్పుడు దేవుడు చెప్పాడు, अब्राहम అబ్రాహాము कस्तियों के ऊर से बाबल से निकल के बाहर चला जा। నువ్వు ఈ బబులోను నుండి బయటికి వెళ్ళిపోరా. कोई जाने के लिए तैयार नहीं। ఎవ్వరు వెళ్ళడానికి ఇష్టం లేదు. सराई कह रही मैं जाऊं। సారాయి అంట నేను వెళ్తానండి. గ్లోరీ, ఆమేన్ ఆమేన్ आमीन। ఆమేన్. खुदा की योजना है पीछे, దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉంది. क्योंकि जब नूह के दिनों में ఎందుకంటే నోహావు దినాలలో खुदा के पुत्र और मनुष्य की पुत्रियां मिली, ఎందుకంటే దేవుని కుమారులను నరుల కుమార్తెలు కలిసిపోయారు. तो खून आपस में मिल गए। రక్తము అటు ఇటు కలిసిపోయింది. खुदा ने उस संसार को खत्म कर दिया। ఆ దేవుడు అన్నిటికి కూడా నాశనం చేస్తాడు. जब अदन की वाटिका में ఎప్పుడు ఏదైతే ఏదోని యొక్క पशु తోటలో और मनुष्य मिले, पशु और मनुष्य मिले, ఆ జంతువు మనిషి కలిసినప్పుడు खुदा ने उस पीढ़ी को खत्म कर दिया। ఆ యొక్క తరానంతా దేవుడు నాశనం చేస్తాడు. अब खुदा ने कहा, ఇప్పుడు దేవుడు అన్నాడు, जब मैं अपना पुत्र लाऊंगा, నేను నా యొక్క కుమారుని తీసుకుని వచ్చినప్పుడు, स्त्री का वंश लाऊंगा, స్త్రీ సంతానం తీసుకొని వస్తాను. तो उसमें मैं सर्प वंश को मिक्स नहीं होने दूंगा। ఈ సర్పం యొక్క సంతానాన్ని కలవనేమని అన్నాడు. आमीन। ఏమని तो तेरा का खून कहां से आ रहा है? తేరాహు तेरा अब्राहम के बाप का खून कहां से? తేరాహు యొక్క రక్తం ఎక్కడి నుండి వస్తుంది? वही आदम से। అక్కడ ఆదాము నుండే. आमीन ఆమేన్ आमीन। ఆమేన్. और उसी से सराई आई, అక్కడి నుంచి సారాయి వచ్చింది. उसी से अब्राहम आया। ఆ రక్తములో నుండి అబ్రహాం వచ్చాడు. आमीन ఆమేన్ आमीन। ఆమేన్. वो उसके पीछे पीछे चल पड़ी। ఆమె ఆయన వెనకాల వెళ్ళింది. ఆమె बीच में हम पाते हैं అవన్నీ కూడా మధ్యలో తెలుసుకున్నాం. అవన్నీ अब्राहम विश्वास के द्वारा बाहर से निकल आया। నిజంగా విశ్వాసం బట్టి అబ్రహాం బయటకు వచ్చాడని. आमीन। ఆమేన్. जब वो निकल के आ रहा है ఎప్పుడైతే బయటకు వచ్చాడో और हम पाते हैं మనం దాన్ని అక్కడ పొందుకుంటాం. अब्राहम ने, అబ్రహాము जबकि उसके घर में ఎప్పుడైతే తన ఇంటిలో अभी कोई बच्चा नहीं, ఇప్పుడు వరకు తన ఇంటి దగ్గర ఏ పిల్లలు లేరు. आमीन, ఆమేన్. तो पाते हैं అక్కడ మనం ఏం పొందుకుంటున్నామంటే लूत और अब्राहम अलग हो गए। లోతు అబ్రహాము వేరు చేయబడ్డారు. ఇంకా लूत को राजों ने लूट लिया। లోతుకి రాజులు పట్టుకుని వెళ్ళిపోయారు, తీసుకుని వెళ్ళిపోయారు, ఆయనకి आमीन। దోచుకున్నారు. तो अब्राहम के घर में అబ్రహాం ఇంట్లో 318 318 ऐसे बच्चे पैदा हुए थे ఎలాంటి పిల్లలు పుట్టారంటే जिनको अब्राहम ने सिखाया था। అబ్రహాము వారికి నేర్పించాడు. వాళ్ళకి आमीन ఆమేన్ आमीन। ఆమేన్. अब्राहम के अपना तो कोई बच्चा है नहीं अभी, అబ్రహాంకి ఏ పిల్లలు లేరు. तो किसके बच्चे होंगे? ఎవరు పిల్లలు అయ్యారు? వాళ్ళు उसके नौकरों के। వారి యొక్క సేవకుల యొక్క పిల్లలందరికి కూడా నేర్పించుకుంటూ వచ్చాడు ఆయన. अलीएजर का भी बच्चा होगा। ఎలియాజర్కి अलीएजर, ఎలియాజర్ కుమారులు కూడా ఉన్నారు అక్కడ. आमीन। ఆమేన్. इनके लिए వీరికి మాత్రం अब्राहम लूत से अलग हो गया था। వీరి కోసము అబ్రహాము లోతు నుండి వేరయ్యాడు. आमीन। ఆమేన్. और हम पाते हैं మనం तब తీసుకుంటున్నాం. मलकीसदक उतर आया, ఆ తర్వాత మెల్కీసెదెకు దిగి వచ్చాడు. अब्राहम को रोटी और दाखल रस दिया। అబ్రహాముకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి ఉన్నాడు. अब्राहम ने उसे दशमांश दिया। అబ్రహాం ఆయనకి పదో వంతు భాగాన్ని ఇచ్చి तो ఉన్నాడు. खुदा ने ये तस्वीर सर्प वंश में नहीं रखी। ఈ యొక్క సాదృశ్యాలన్నీ కూడా సర్ప సంతానంలో దేవుడు పెట్టలే. खुदा ने इस तस्वीर को अपने वंश में रखा। ఈ యొక్క సాదృశ్యాలన్నీ కూడా తన సంతానంలో దేవుడు పెట్టాడు. అవన్నీ आमीन। ఆమేన్. तब सराई ने कहा అప్పుడు సారాయి అన్నది, कि मेरी पत्नी गोली अजरा को ले और इससे शादी कर ले, నిజంగా నాకు బదులుగా నా యొక్క సేవకురాలను తీసుకో, పెళ్లి उसका చేసుకో. बच्चा मेरा बच्चा होगा। ఆమె పిల్లే నా పిల్లడు అవుతారు అనుకున్నాను. आमीन। अब्राहम ने कहा ठीक है। అబ్రహాం అన్నాడు నిజమే. और अब्राहम की इस गलती से, అబ్రహాం యొక్క ఈ తప్పు బట్టి मेरी बात समझाई, మీకు అర్థమవుతుందా? जितनी भी इस्लाम स्टेट है वो आ गई। అబ్రహాం చేసిన తప్పు బట్టి ఈ రోజు ఈ యొక్క ముస్లిం దేశాలన్నీ పుట్టుకొని వచ్చాయి. आमीन। ఆమేన్. और तब అప్పుడు अब्राहम ने कहा यही है। అబ్రహాం అన్నాడు ఈమె. खुदा ने कहा नहीं नहीं, దేవుడు అన్నాడు ఆయన గడ కాదు, जो मैंने तुमसे प्रॉमिस किया है నేను ఏదైతే నీకు వాగ్దానం చేశానో वो आजरा से नहीं आएगा, హాగర్లో నుండి రాడు, वो सारा से आएगा। ఆయన సారా నుండి వస్తాడు. तेरी पत्नी सारा, నీ భార్య అయిన సారా ద్వారా तेरी పుట్టినవాడు. पत्नी सारा से నీ భార్య అయిన సారా ద్వారా एक వచ్చింది. ऐसा बच्चा आएगा। ఎలాంటి కుమారుడు వస్తాడంటే जो बच्चा आया, ఏ కుమారుడు అయితే వస్తాడో तस्वीर बना అక్కడ ఒక సాదృశ్యం यीशु मसीह చూపించాడు. की, वो तस्वीर बना यीशु मसीह। అక్కడ దేవుని యొక్క సాదృశ్యం అక్కడ చూపించాడు. అక్కడ आमीन ఆమేన్ आमीन। ఆమేన్. इजहाक आ गया।
ఇస్సాకు వచ్చాడు. Amen. Amen. सारा चलेगी, సారా सो गई. సారా చనిపోయింది. Amen. Amen. और उसके बाद इसहाक है ఆ తర్వాత ఇస్సాకు వచ్చాడు. अब्राहम के घर में. అబ్రహాం ఇంట్లో एक सेवक है, ఒక సేవకుడు उसका ఉన్నాడు. नाम अलीएजर है. ఆయన పేరు और अब्राहम ने कहा, ఎలియాజరు. अलीएजर ఎలియాజరు इधर आ, ఇలా రా, मेरे पास నా దగ్గర तुम्हारे लिए स्पेशल काम है. నా దగ్గర నీ కొరకు ఒక ప్రత్యేకమైన పని ఉంది. मेरे घराने में जा, నా ఇంటి వారి దగ్గరికి వెళ్ళు. मेरे बेटे के लिए एक लड़की लेके आ. నా కుమారుడికి ఒక అమ్మాయిని చూడు. हालेलुया. హల్లెలూయా. मेरे खून में से खून चाहिए, నా రక్త సంబంధుల్లో నుండే అది मेरी కావాలి. हड्डी में से हड्डी चाहिए, నా ఎముకల్లో నుండి ఎముకే కావాలి. मेरे मांस में का मांस నా चाहिए. మాంసములో మాంసమే కావాలి. कोई और लेके मत आना, ఇంకెవరినో తీసుకొని రావద్దు. ये खानदान में जाओ. నా కుటుంబం నుండే తీసుకురా. और तेरे आगे आगे నీ ముందు ముందు కూడా यहोवा का दूत चलेगा. నీ ముందు యెహోవా దూత నడుస్తాడు. यहोवा का दूत యెహోవా యొక్క దూత अलीएजर के आगे आगे चलना शुरू कर दिया. ఎలియాజర్ ముందు నడవడం ప్రారంభించాడు. और उसने उसको मैप को समझाया कि कहाँ है वो. ఆ యొక్క దూతయే ఆయనకి మ్యాప్ గుర్తు అంటే ఏమంటారు దాన్ని జిపిఎస్ రోడ్ చూపించాడు. Amen. Amen. वो जाके वहां खड़ा हो गया ఆ జిపిఎస్ పాయింట్ ఎక్కడ ఆగిందంటే ఆ దూత जहां पर उस लड़की ने आना था. ఎక్కడైతే అమ్మాయి వస్తుందో అక్కడికి ఆగింది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. सब लड़कियां आ रही थी, ఎంతో మంది అమ్మాయిలు వస్తున్నారు అక్కడికి. लेकिन घर में एक लड़की है. కానీ ఒక ఇంట్లో ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. किसने कहा आज पानी भरने नहीं जाना? ఎవరో చెప్పారు ఆ అమ్మాయికి ఈ రోజు నీళ్లు నింపడానికి వెళ్ళవా ఏంట. चलो ठीक है. లెగు 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 వెళ్దాం పద అన్నది. उसने घड़ा उठाया, వెంటనే ఆ కడవ ఎత్తుకోయింది. चलो पानी लेने चलती हूँ. నేను నీరు తీసుకొని వస్తాను పద అని जब వెళ్ళింది. सब लड़कियां चलेगी అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయారు. शाम के समय में, సాయంకాల సమయంలో हालेलुया. हालेलुया. హల్లెలూయా. तो उसने देखा ఆయన చూశాడు एक खूह पर, ఒక అంటే బావి దగ్గర. आमेन, ఆమేన్. एक व्यक्ति बैठा है. ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. थोड़े से उसके बाल कम हैं, కొద్దిగా ఆయనకి పట్టబుర్ర ఉంది. लेकिन उसके पट्टतला। ऊपर ఆయన మీద आग का खंबा है. ఏదో అగ్నిస్తంభం కనబడుతుంది ఏంటి. हालेलुया. హల్లెలూయా. उसने देखा ये खुदा का कोई जन लगता है. ఈయనేమో దేవుడి యొక్క మనిషిలాగా ఉన్నాడే. और अलीएजर प्रार्थना कर चुका है. ఎలియాజరు ప్రార్థన చేశాడు ఇంతకు ముందే. खुदावन దేవుడా मुझे नहीं पता నాకు वो తెలుసు लड़की कौन है, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. पर जिसको मैं बोलूं నేను ఎవరితోనైతే मुझे చెప్తాను पानी पिला, నాకు నీరు తాగించు, आगे से वो ये कहे నా ఒంటిని తాగించు అని చెప్పే ఎవరితో నేను అంటానో ఆమె కూడా అలాగే అనాలి. వెంటనే मैं तुझे ही नहीं ఆమె కూడా ఏమనాలంటే నీకు కాదు तुम्हारे ऊँटों को भी पिलाऊं. నీ ఒంటెలకు కూడా నేను త్రాగిస్తాను అన్నదాయే. आमेन. ఆమేన్. वही हो. ఆమెయే. आमेन. ఆమేన్. तो रिबेका आई. రిబకా వచ్చింది అక్కడికి. आमेन. ఆమేన్. और जैसे वो घड़ा पानी का भर के ऊपर आई, ఎప్పుడైతే కడవ నింపుకొని పైకి వచ్చిందో आमेन, ఆమేన్. और उसने क्या कहा, मुझे पानी पिला. ఆయన ఏమన్నాడు అంటే నాకు నీళ్లు తాగించమ్మా అన్నాడు. यीशु मसीह ने सामरी को कहा मुझे पानी पिला. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు కూడా అలాగే అన్నట్టుకున్నాడు, నాకు నీళ్లు తాగించని. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. और उसने क्या कहा, ఆమె ఏమన్నది, मैं तुझे ही नहीं నీకు అక్కడికే కాదు तुम्हारे ऊँटों को भी ఈ ఒంటెలకు కూడా నేను తాగిస్తా, पानी पिलाऊंगी. నేను నీళ్లు త్రాగిస్తా. रिबेका ने वो किया ఆ, రిబెకా నే రిబెకా పోకియా. ఏ పని చేసిందంటే जो उसने नहीं बोला. ఆయన పలకపోయింది చెప్పకపోయింది జరిగించింది ఆమె. तो बोला क्या नहीं गया, सात गर्जन के शब्द. ఏం చెప్పబడింది, ఏడు ఉరుముల యొక్క స్వరం చెప్పబడలే అక్కడ. तो रिबेका लाइनों के बीच में समझ लेती है. రిబెకా పారాగ్రాఫ్ల మధ్యలో ఖాళీ అర్థం చేసేసుకుంటది ఆమె. आमीन. रिबेका आमीन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. तब वो उसके घर में चलेगा. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాడు ఆయన. आमीन. ఆమేన్. और हम पाते हैं మన అందరికి वहां से वो निकल के आया. అక్కడ నుండి ఆమె వచ్చేసింది బయటికి. आमीन. ఆమేన్. तब ऊंटों में बैठ के वो जा रही है. ఆ యొక్క ఒంటెల మీద కూర్చొని ఆమె వెళ్తుంది. और हम जानते हैं మన అందరికి తెలుసు बाबल नीचे था. ఆ? बाबल का शहर नीचे है, బబులోని యొక్క పట్టణము అక్కడ కింద ఉండేది. यरूशलेम ऊपर की तरफ है. యెరూషలేము పైన ఉన్నది అక్కడికి. आमीन. ఆమేన్. आमीन. ఆమేన్. और तब అప్పుడు
जब वो ऊंटों पे जा रही है, ఎప్పుడైతే ఆ ఒంటెల మీద ఆమె వెళ్ళి आमीन, उधर इसहाक जो है ఇస్సాకు అక్కడ घर से निकला, ఇంటి నుండి బయటకు उसने వచ్చాడు. वो कौन है? అక్కడ దూరం నుంచి ఆయన ఎవరు అని అడిగింది. रास्ते में वो ये नहीं पूछती आई वो कौन है, वो कौन है, वो कौन है, वो దారి कौन है, దారి పొడుగున ఎవరు పడితే వాళ్ళకి చూసి ఆయన ఎవడు, ఈయన ఎవడు, ఆయన ఎవడు, ఈయన ఎవడు అని అడగలే. जैसे इसहाक को देखा, ఎప్పుడైతే ఇస్సాకును చూసిందో అవే वो कौन है? ఆయన ఎవరు అని అడిగింది. ये 28 फरवरी को आया हुआ बादल कौन है? ఆ యొక్క ఫిబ్రవరి 28వ తారీఖున వచ్చిన మేఘం ఎవరు? तो हमारे अलीअज़र ने बोला మన ఎలియాజరు అన్నాడు ये ही मसीह है. ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, आमीन, ఆమేన్, आमीन. ఆమేన్. तब वो मिल गए, అప్పుడు కలిసారు వాళ్ళు. उनमें से 2 बच्चे पैदा हुए. వాళ్ళలో 2 కుమారులు పుట్టారు. మళ్ళీ एक एसाव है, ఒకడు ఏసావు, एक याकूब है. ఒకడు యాకోబు. खुदा ने దేవుడు एसाव को पसंद नहीं किया. नहीं नहीं, ये नहीं है. ఏసావుకి ఇష్టపడలే. ఈడు కాదు అసలు, ఆ లైన్ ఆడు కాదు అసలు. जैसे जो है ये है. ఈడే అల్లా లైన్లో వచ్చినోడు. आमीन. ఆమేన్. और हम पाते हैं, మనకి తెలిసే విషయం, और यही याकूब ఈ యాకోబే जो धोखेबाज है. మోసగాడు. आमीन. ఆమేన్. पर है तो धोखेबाज, చూడడానికి మోసగాడే, पर నిజమే. औरत का वंश స్త్రీ సంతానం మాత్రం यहां से निकलेगा. ఇక్కడ నుండే బయలుదేరుతుంది. हालेलुया. హల్లెలూయా. मेरी बात समझा रही है? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? आमीन. और खुदा ने उसको पकड़ा. దేవుడు ఆయనకి పట్టుకున్నాడు. आमीन. ఆమేన్. और उसका नाम याकूब से इस्राएल कर दिया. ఆయన పేరు యాకోబు నుంచి ఇశ్రాయేల్ గా మార్చాడు. आमीन. ఆమేన్. मेरी बात समझा रही है? నా మాటలు మీకు हम అర్థమవుతున్నాయా? पाते हैं మనం తర్వాత ఇంకా పొందుకుంటున్నాం. याकूब ने 2 औरतें ब्याई. యాకోబు 2 స్త్రీలను చేసుకున్నాడు. लिया, రియా, रेशल. రాహేలు. आमीन. आमीन. और उसकी बिला और जेला, 2 गोलियां. మరొక 2 దాసీలకి చేసుకున్నాడు. लिया, రియా, రియా అంటే హిందీలో లేయా. హిందీలో అంటే హిందీ గుర్తొచ్చేస్తుంది నాకు. లేయా, లేయా, लिया, లేయా. जेला, జిలా అంటే बिला. బిలా. ये 3 से. ఈ ముగ్గురు నుండి, आमीन. ఏమేన్, ये 3 से, ఈ ముగ్గురు నుండి, ये 3 ఈ ముగ్గురు స్త్రీల నుండి रोमन कैथोलिक, రోమన్ క్యాథలిక్, बैप्टिस्ट, బాప్టిస్టు, मेथोडिस्ट. మెథడిస్టు, मैं इसको ऐसे बोलूंगा. నేను అలా పిలుస్తాను. पेंटिकॉस्टल, मैं इनको ऐसे बोलूंगा. పెంతెకోస్తు వీళ్ళకి నేను పిలుస్తాను. इनसे 10 जातियां आई. 6 నుండి 10 జాతులు వచ్చాయి. आमीन. ఏమేన్, आमीन. ఆమేన్. और लेकिन 11वें नंबर पर కానీ 11వ నంబర్లో लिया से आया, रेशल से आया एक बच्चा, రాహేలు నుండి ఒకడు వచ్చాడు. और उसका नाम यूसुफ था. ఆయన పేరు యోసేపు. हालेलुया. హల్లెలూయా. क्या हम 11वीं घड़ी के मजदूर नहीं हैं? మనము 11వ గంటలో వచ్చిన కూలీలము కాదా? हालेलुया. హల్లెలూయా. क्या पहला विश्व युद्ध మొదటి ప్రపంచ యుద్ధము 11वें महीने 11వ నెల 11 तारीख 11వ తారీఖు 11 बजे 11 గంటలకి 11 मिनट रहते हुए बंद नहीं हुआ. 11 గంటలకి అది ఆగిపోయింది. भाई ब्रानम ने कहा బ్రహ్మం గారు చెప్పారు దాన్ని. ये इसलिए हुआ ఎందుకు అది జరిగిందంటే 11वीं घड़ी के मजदूर आ रहे हैं. ఆ 11వ గంటలో ఎవరో కూలీలు వస్తున్నారు. हालेलुया. హల్లెలూయా, గ్లోరీ. खुदा क्या कर रहा था? దేవుడు ఏం చేస్తున్నాడంటే वो भविष्यवाणी को पूरा करने के लिए ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి तस्वीरें छिपाता जा रहा था. ఆయన యొక్క ఏంటంటారు దానికి తన యొక్క ప్రణాళిక తస్వీరే. తన తస్వీర్ అంటే తన యొక్క ఏంటంటారు దానికి ఛాయాచిత్రం. हाँ. తన యొక్క ఛాయాచిత్రాన్ని దాచుకుంటూ, స్వరూపాన్ని దాచుకుంటూ వెళ్తున్నాడు. उसको पता है, सब नहीं समझेंगे. ఆయనకి తెలుసు, అందరూ అర్థం बैप्टिस्ट नहीं చేసుకోలేరు. समझेगा, బాప్టిస్టులు అర్థం मेथोडिस्ट नहीं समझेगा, మెథడిస్టులు అర్థం చేసుకోలేరు, यहोवा विटनेस ओनली जीसस యెహోవా नहीं విట్నెస్ समझेगा. వాళ్ళు అర్థం చేసుకోలేరు. वो कुछ आएंगे కానీ కొంతమంది వస్తారు, जो समझेंगे. వారు అర్థం చేసుకుంటారు. प्रभु का धन्यवाद हो. దేవుని నామానికి మహిమ కలుగును గాక. आज वो यहाँ पर बैठे हुए కానీ हैं. ఇక్కడ అది కూర్చున్నారు అర్థం చేసుకున్న వాళ్ళు. हालेलुया. హల్లెలూయా, आमीन. ఆమేన్. लेकिन पेलोठा जो था, पेलोठा మొదటి వాడు పుట్టేవాడు
रोबेन था। రూబేను ఉండాడు. रोबन రూబేను आपको पता होगा మీకు తెలుసు, रोबेन से पलोठेपन का अधिकार छीना गया। ఆ రూబేను యొక్క జ్యేష్ఠత్వ హక్కు లాగివేయబడింది, తీసుకోవేయబడింది. क्योंकि वो अपने पिता का की माँ। पत्नी के साथ बैठ गया, सो गया। నిజంగా తన యొక్క తండ్రి యొక్క భార్యతో తప్పు చేశాడు కాబట్టి. आमेन। ఆమేన్. आपको पता पलोठेपन का अधिकार किसके पास था? ఎవరి దగ్గర జ్యేష్ఠత్వ హక్కు ఉండేది మీకు తెలుసా? बाइबल बताती है బైబిల్ చెప్తుంది यूसुफ था। యోసేపు. हालेलुया। హల్లెలూయా. लेकिन यहूदा కానీ యూదా वो भाइयों से झगड़ा సోదరులతో గొడవ పెట్టుకున్నాడు. यूसुफ के कारण। యోసేపు కారణాన్ని బట్టి खुदा ने देखा దేవుడు చూశాడు. ఎలాగా ये स्वभाव अच्छा है। కిస్కో బోలా? यूसुफ यहूदा को बोला యోధాకి చూసి ఇలాగ అన్నాడు దేవుడు, जे बिछवाई में खड़ा हो रहा है, ఈడు మధ్యలో నిలబడతాడు ఏంటి, जे झगड़ा कर रहा है। ఈడు గొడవలాడ పెడుతున్నాడు ఏంటి. तब खुदा ने कहा मैं अब यहूदा में से चलूंगा। అయితే ఈడు మధ్యలో దూరి ప్రతి దాంట్లో మధ్యలో దూరి గొడవ పడుతున్నాడు కాబట్టి ఈడిలోకి వెళ్తున్నాను నేను. आमेन। ఆమేన్. यहूदा के 3 बेटे थे। యోధాకి 3 కుమారులు ఉండేవాళ్ళు. उसने एक लड़की को लिया, వాడు ఒక అమ్మాయిని उसका తీసుకున్నాడు. नाम तमार था। ఆమె పేరు మార్తా. तमार था तमार। తామర ఉండేది. आमेन। తామర ఉండేది. तमार जो थी తామర ఎలాగ ఉండేదంటే वो बड़े बेटे के साथ ब्याही गई। ఆ యొక్క పెద్ద కుమారుడితో ఆమె పెళ్లి చేసుకోండి. इससे पहले దానికి ముందు वो बेटे के से गर्भवती होती, ఒకవేళ ఆ కుమారుడి చేత ఆమె గర్భవతి అయిపోతే वो मर गया। ఆ పిల్లడు కాక మునిపే చనిపోయాడు ఆయన. आमेन। ఆమేన్. तब उसने छोटे बेटे के साथ उसी को ఆ ब्याह दिया। తర్వాత ఇంకొక కుమారుడితో పెళ్లి చేశాడు. आमेन। ఆమేన్. इससे पहले దానికి ముందు वो गर्भवती होती ఆమె ఆయన और గర్భవతి हम కాకముందు जानते हैं మన అందరికి తెలుసు ఈ విషయం. उसने अपना बीज फेंक दिया, ఆయన तన విత్తనాన్ని బయటికి పంపేశాడు. खुदा ने उसको भी मार दिया। దేవుడు ఆడికి చంపేశాడు. तब तीसरा बेटा है, అది మూడో వ్యక్తి వచ్చాడు, छोटा है। చిన్నోడు. तब यहूदा ने कहा అప్పుడు యోధా అన్నాడు, अब ये छोटा है, ఈడు చిన్నోడు, अब ये और दोनों साथ साथ में एक दूसरे को देखेंगे ఇప్పుడు నీకు ఆ చిన్నోడికి చూస్తే బాగోదు కాబట్టి तो वो अंदर वो फीलिंग नहीं आएगी। లోపల అటువంటి ఫీలింగ్లు రావు. मैं इसको भेज देता हूँ इसके माँ बाप के पास। నేను ఇప్పుడు ఆయన అనుకున్నాడు తన తల్లిదండ్రుల ఇంటికి ఈమెకి పంపించేస్తాను అనుకున్నాడు ఆయన. आमीन। ఆమెన్. तमार बहू है, తామర అనే వ్యక్తి ఈమెకి కోడలు, यहूदा ससुर है। యోధా మామ. आमीन। ఆమెన్. आमीन। ఆమెన్. अब तमार के दिल में पता नहीं क्या आया, తామర లోపల ఏం మనసు పుట్టిందో గాని उन्होंने कहा मुझे तो बीज चाहिए, ఆమె అన్నది నాకు విత్తనం కావాలి. इतना वेट नहीं कर सकती मैं, కజీ, इतना वेट नहीं कर सकती। నేను అంతవరకు ఆగలేను. आमीन। ఏమేన్. तब उसने क्या करा, ఆమె ఏం చేసిందంటే वैश्य के वस्त्र पहन लिए, వేశ్య వస్త్రాలు ధరించుకొని रोड में खड़ी हो गई। రోడ్డు మీద నిలబడ్డది. यहूदा की वाइफ गुजर चुकी है, యోధా భార్య చనిపోయింది ఎప్పుడో. वो रास्ते में आ रहा है, ఆ త్రోవలో వస్తున్నాడు యోధా. उसने उसको कहा आ जाओ आ जाओ, ఆయన కాన రా రా అన్నది పిలిచింది. और उसका ఆమె యొక్క दिल आ गया, ఆయనకు కూడా మనసు పుట్టింది. किसी को नहीं पता चलेगा। ఎవరికి తెలియదు ఈ విషయము. చూశాడు అటు ఇటు. उसने कहा क्या लोगी, ఏం తీసుకుంటావు నువ్వు అని అడిగాడు. ऐसे करो मैं मेमना तुमको भेज दूंगा। నేను అనుకుంటాను నీకు ఒక గొర్రె పిల్లను బహుమతికి ఇవ్వాలనుకుంటున్నాను उन्होंने అన్నాడు. कहा ठीक है, लेकिन जब तक तुम ये नहीं करते तो मुझे कुछ और दो। నిజంగా గొర్రె పిల్ల మీరు పంపించేదాకా నాకు అంతవరకు ఏదో ఒకటి ఇవ్వండి అడ్వాన్స్గా. उसने कहा क्या मेरे पास, నా దగ్గర ఏమీ లేదు, ఏం చేయాలి. उसने कहा तुम्हारे हाथ में कुछ है। ఆమె అన్నది చూసింది, నీ చేతిలోని ఏదో ఉంది, అది ఇచ్చొచ్చు కదా. उन्होंने कहा तुम्हारे पास एक मोहर है, నీ దగ్గర ఒక ముద్ర ఉంది కదా, एक कपड़ा है। ఒక వస్త్రం ఉంది. आमीन। ఆమేన్. लाल रंग का कपड़ा, ఎర్రటి రంగు బట్ట ఉంది ఆయన దగ్గర. आमीन। ఆమేన్. और तुम्हारे पास एक लाठी है। ఒక కర్ర ఉంది మీ దగ్గర. आमीन। ఆమేన్. तुम्हारे पास वो लाठी है। ఆ కర్ర ఉందా నీ దగ్గర. आमीन। ఆమేన్. उसने वो सारी चीजें रख ली। ఈ మూడు కూడా ఆమె ఉంచుకోయింది.
Amen. Amen. वो एक ही दफा गया, ఒక్కసారి వెళ్ళింది ఆమె. अपने रास्ते में चला गया, ఆహా ఆయన తన త్రోవలో వెళ్ళిపోయాడు. अपने रास्ते में चली ఈమె गई। ఆమె త్రోవలోకి వెళ్ళిపోయింది. तो पता चला कुछ दिन बाद కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఆయనకి तुम्हार तो प्रेग्नेंट है। తామరేమో గర్భవతిగా ఉన్నదని. इतनी देर से गर्भवती नहीं हुई, ఇన్ని రోజులు గర్భవతి అవ్వలేదు, ఇన్ని సంవత్సరాలు. एक दफा ही ఒక్కసారికే गर्भवती हो गई, గర్భవతి అయిపోయింది. क्योंकि खुदा की योजना थी। ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక అక్కడ ఉంది. Amen. Amen. खुदा ये दिखाना चाहता था, దేవుడు ఇది చూపించాలనుకుంటున్నాడు. हालेलुया, हालेलुया। मैं पिता हूँ, నేను తండ్రిని, मेरे बाल सफेद हैं, నా జుట్టు తెల్లగా ఉన్నాయి, मैं विग पहना हुआ हूँ, విగ్గు తొడుక్కొని ఉన్నాను. हालेलुया, హల్లెలూయా. तुम उसकी बच्चियां हो। మీరు ఆయన యొక్క పిల్లలై ఉన్నారు. एक दिन मैं विजिट करूंगा, నేను ఒక రోజు వారికి तुम దర్శిస్తా. फैशन के कपड़े पहने हुए होगी। అప్పటికి మీరు వేశ్య వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అప్పటికి हालेलुया, హల్లెలూయా. तब तुमको मैं बाहर दूंगा, అప్పుడు మీ లోపలికి నా విత్తనాన్ని పంపిస్తా. सील दूंगा, टोकन दूंगा, टोकन మీకు टोकन, మీకు గుర్తిస్తాను, लाठी दूंगा। మీకు కర్రిస్తాను. अब तू शेपर्ड है, तू चरवाहा है, నువ్వు तुम चरवाहा है, चरवाहे करने का अधिकार। మీరు గొర్రెలు మేపే అధికారం మీకు ఇస్తా. अब यहूदा कुछ नहीं कर सकता, యూదా ఇప్పుడు ఏమి చేయలేడు. ये तमार के पास ఈ है। తామార్ దగ్గర ఈ గుర్తులన్నీ ये ఉన్నాయి. भेद था, भेद, ये भेद था। ఇది ఒక మర్మమై ఉన్నది. उनमें से बच्चे पैदा हुए। అక్కడ నుండే పిల్లడు పుట్టాడు ఆమెకి. आमेन। और बच्चे का नाम फर्स रखा गया। ఆ కుమారుడి పేరు ఏం పేరు పెట్టారు? फर्स, ఏం పేరు పెట్టారు? फर्स से हेस्रोन आया, వేరేస్ వేరేస్ వచ్చాడు. और फिर से వేరేసా పెరెసు, ఫెరేస్ పుట్టాడు. फिर हेस्रोन आया, తర్వాత हेस्रोन, ఎస్రోన్ వచ్చాడు. फिर अराम आया, ఆ తర్వాత ఆరామ్ వచ్చాడు. फिर अमीनादाब आया, మీనాదాబ్ వచ్చాడు. फिर नेशोन आया, ఎనోషోన్ వచ్చాడు. नेशोन से सलमोन आया। సల్మోన్ వచ్చాడు తర్వాత. आमीन। ఆమేన్. సల్మోన్ ఆమేన్. సల్మోన్ ఎవరు తెలుసు కదా? ये सलमान कौन है? ఈ సల్మోన్ ఎవరు? రాహాబు భర్త. అది आमीन। ఆమేన్. ये सलमान कौन है? ఈ సల్మోన్ ఎవరు? ये यहोशुआ की, యెహోషువ టైంలో आमीन, आमीन। आर्मी का ఆ యొక్క ఆర్మీ యొక్క जनरल सेनापति था। జనరల్ సేనాపతిగా ఉండేవాడు ఆయన. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. यहोशुआ कैप्टन है, యెహోషువ కెప్టెన్ గా ఉండేవాడు. उसकी फौज का एक ఆయన एक व्यक्ति సైన్యంలో है ఒక సైన్య అధ్యక్షుడుగా ఉండేవాడు. जो निशान है। ఈ సల్మాన్ ఎవడు? इसका झंडा था शेर, ఆ యొక్క జెండా గుర్తేటంటే సింహము. यहूदा के गोत्र का, యూదా గోత్రపు సింహం. यहूदा के गोत्र का। యూదా గోత్రానికి సింహం గుర్తు. हालेलुया, హల్లెలూయా. దేవుడు ప్రణాళిక ఎలాగుందో చూడండి ఒకసారి. आमीन। ఆమేన్. अब निशान जो है, क्या जी? नेहशोन, నెక్స్ట్ सलमान जो है, సల్మాన్ అనే వ్యక్తి वो जा रहा है। ఆయన వెళ్తున్నాడు. आमीन। ఆమేన్. और तब क्या हो रहा है? అప్పుడు ఏమవుతుందంటే यरीहो को जीता जा रहा है। ఎరుకో చుట్టుముట్టబడుతుంది. आमीन। ఏమే तब ये बोला गया, ఇది చెప్పబడింది. यरीहो के इर्द गिर्द జీ బోలియే. हर रोज एक चक्कर लगाना। ఈ ఎరుకో చుట్టూ ఉన్న గోడ చుట్టూ ఒకసారి రోజుకి ఒకసారి Amen. ఇశ్రాయేల్ అందరూ కూడా రౌండ్ తిరగాలి. आमीन। ఆమేన్. और 7 दिन, 7 రోజులు కూడా 7 चक्कर, 7 మార్లు. 7वें दिन 7వ రోజు మాత్రం तुरैया फूकना, బోరలు ఓదాలి. और बड़े जोर से మీ యొక్క శక్తి అంతటితో जय जयकार करना। దేవునికి స్తోత్రాలు జయ జయలు చెప్పండి. जो जो जोर जोर से जय जयकार करना। ఎంత శక్తితో నువ్వు యెహోవాకి జయ జయలు చెప్తావో. हालेलुया। హల్లెలూయా. यरीहो की दीवार करा दी जाएगी। ఎరుకో గోడలు కూలిపోతాయి. जब यरीहो की दीवार गिरी, ఎప్పుడైతే ఎరుకో గోడలు కూలిపోయాయో घर बच गया। ఒక ఇల్లు మిగిలిపోయింది. वो रहा पैसे का घर था। అదే రహాబు వేశ్య యొక్క ఇల్లు. हालेलुया। హల్లెలూయా. सर्व तरफ शोर मच गया। చుట్టుపక్కల గొప్ప హంగామా అయిపోయింది. एक घर बच गया, एक घर बच गया। ఒక ఇల్లు మిగిలిపోయింది. ఆయన ఒక ఇల్లు మిగిలిపోయింది ఏంటి అనుకున్నారు అందరూ. आमीन।
तो सलमान ने कहा कौन सा घर बच गया? సల్మా అన్న చూశాడు ఏ ఇల్లు మిగిలిపోయిందని చూశాడు. जब देखने गया ఎప్పుడైతే చూడడానికి तो వెళ్ళాడు लाल रंग की डोरी, ఎర్ర దారము కేలబడుతుంది అక్కడ. वही जो यहूदा के पास थी, యూదా వంశస్థులు బాగా తెలుసు ఎర్ర దారం యొక్క గుర్తులు. जो जिसको तो मारने ले लिया था, తామారు తీసుకుంది అదే. और उसे कहा इसके पास रेवलेशन है. ఆయన చూశాడు ఈమె దగ్గర ఒక ప్రత్యక్షత ఉంది. बोलेगा आज तक मैंने शादी नहीं करी, ఇంతవరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నదానికి దీనిగా मुझे एक लड़की चाहिए నాకు ఒక అమ్మాయి కావాలి, जो मेरी पत्नी होगी. ఆమె నా భార్య, वो यही है, वो यही है. ఈమె ఆమె. आमीन. ఆమేన్. उसने बोला होगा ఆయన చెప్పుంటాడు योशुआ యెహోషువ इस लड़की के साथ ब्याह करना चाहता मैं. యెహోషువతో చెప్పాడు ఈయన సల్మా ఈ అమ్మాయితో నేను ప్రేమించాలనుకుంటున్నాను ఈ అమ్మాయికి. क्या हम वैश्यों में नहीं थे? మనమందరం వేషులం కామా? వేష సంఘాల్లో లేమా? आमीन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. तब योशुआ ने कहा होगा ठीक है, ओके. యెహోషువ చెప్పుంటాడు ठीक ఓకే है. ఓకే నిజమే నీ ఇష్టమే అన్నాడు. जेरिको में एक मीटिंग शुरू हो गई. ఎరుకోలో ఒక మీటింగ్ ఏర్పాటు అయిపోయింది. किसका ब्याह होने वाला है? ఎవరి పెళ్లి జరుగుతుంది ఇప్పుడు? सलमान का, సల్మాది यहूदा के सेनापति का. యూదా యొక్క సేన అధ్యక్షుడితో, యూదా గోత్రములో వాడి సేన అధ్యక్షుడితో, हालेलुया. మన యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు. आमीन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. वहां पर वो खड़ा हुआ అక్కడ నిలబడ్డాడు ఆయన. और तब అప్పుడు प्रचारक खड़ा हुआ. ప్రసంగికుడు నిలబడ్డాడు. उसने बहुत अच्छा प्रचार किया. మంచిగా ప్రసంగించాడు అక్కడ. आमीन. ఆమేన్. और जब उसने बहुत अच्छा मैसेज प्रचार किया, మంచి వర్తమానం బోధించాడు ఆయన. आमीन, ఆమేన్. तब उसने कहा అప్పుడు ఆయన అన్నాడు अगर ये शादी ఒకవేళ ఈ పెళ్లి में कोई ऐसा कारण आप में से कोई जानता हो ఏ కారణాన్ని బట్టి పెళ్లి చేసుకొని ఎవరికైనా తెలిసి ఉంటే, कि ये शादी आपस में गैर कानूनी है, ఎందుకంటే పెళ్లి అనేది ఒక చట్టపరమైన నిర్ణయం అది. तो अब वो बोले. ఇప్పుడు ఎందుకు ఈమెకి చేసుకోవాలో ఎవడైనా ఎరుగుంటే ఇప్పుడు పలకాలి, ఇప్పుడు చెప్పండి అని అన్నాడు ఆయన. तो मीटिंग में शैतान खड़ा हो गया. మీటింగ్ లో సాతానుడు నిలబడ్డాడు. शैतान ने चलाया गया ऑब्जेक्शन है मुझे. నా దగ్గర ఒక కారణం ఉంది అన్నాడు ఆ సాతానుడు. मूसा की पत्री यूं कहती है, मूसा की पत्री ये कहती है మోషే యొక్క చట్టం ఇలా చెప్తుంది కదా, कि जिस लड़की के साथ शादी होनी चाहिए वो कुंवारी हो. ఎవరితో మీరు పెళ్లి చేసుకుంటారో ఆమె కన్యకై ఉండాలని. ये तो वैश्य है. ఈమె వేష కదా. और अन्य जातियों की है. అన్య స్త్రీ ఇంకా అన్యరాలు, యూదురాలు కాదు, Amen. అన్యరాలు. तो जो रहाब थी ఏదైతే రహాబ్ అయి वो ఉండేది, घबरा गई. ఆమె భయపడిపోయింది అంటనే. अब क्या होगा? ఇప్పుడు ఏమవుద్దో? उसने बड़े अपनी नजर को ऐसे चुरा के ఆమె చూపు यहोशुआ की ओर देखा. రహస్యముగా మెల్లగా తిప్పుతూ యెహోషువ వైపు చూసింది. तब यहोशुआ ने कहा అప్పుడు యెహోషువ అన్నాడు, बच्ची धीरज धर. అమ్మా కొద్దిగా ఓపిక పట్టు అన్నాడు. అట్లాగా अभी प्रचारक एक बार और बोलेगा మరొకసారి ప్రసంగికుడు మరొకసారి పిలుపునిస్తాడు. कि मूसा की व्यवस्था ये भी कहती है మోసే యొక్క చట్టం ఇది కూడా చెప్తుంది, 2 और 3 की गवाही सत्य मानी जाए. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము నిజమవుద్దని చెప్తుంది కదా. हालेलुया. ఆడు ఒక్కడ నిలబడితే ఎలాగవుద్ది? ముగ్గురు ఇద్దరు ఉండాలా. पर मैंने, यहोशुआ ने कहा मैंने అప్పుడు నేను అన్నాను, तुम्हारे खिलाफ నీ తరపున, गवाही देने वाला నీ తరపున నేను సాక్షి जरीहो ఇస్తాను. में कोई छोड़ा ही नहीं. ఎవరు నీకు అడ్డు చెప్పరమ్మా. हालेलुया. कोई तेरे विरोध में गवाही नहीं देगा. నీకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరా. तुम्हारी शादी हो सकती నీ है. పెళ్లి జరిగి తీరుతుంది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. हमारे विरोध में कोई खड़ा नहीं हो सकता. మనకి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పలేరు, कोई खड़ा नहीं हो सकता. ఎవరు నిలబడలేరు. हमारा प्रायश्चित कर दिया गया है. మన యొక్క పాపాలన్నీ కూడా కొట్టివేయబడిపోయాయి. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా.
Amen. Amen. उन दोनों की शादी हो गई. అక్కడ ఇద్దరు పెళ్లి అయిపోయింది. Amen. Amen. उनके एक बच्चा हुआ. వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. उसका नाम बुआज रखा. ఆయన పేరే బోయాజు. దేవుని యొక్క వాగ్దానం నడుచుకుంటూ వెళ్తుంది అలాగే చూడండి. हालेलुया. హల్లెలూయా. Amen. ఆమేన్. बुआज के पास यहूदा में प्रॉपर्टी थी. బోయాజు దగ్గర బోల్డ్ ఆస్తి ఉండేది అక్కడ భూమి. किसी ने भी बुआज को लड़की नहीं दी ఎవరు కూడా బోయాజుకి అమ్మాయి ఇవ్వలే. क्योंकि उसकी अम्मा ఎందుకంటే వాళ్ళ తల్లి మంచిదాయి కాదని ముద్ర మాట్లాడరేటి దాన్ని బట్టి बुआज बूढ़ा हो गया. బోయాజు ముసలోడు అయిపోయి జుట్టు పండిపోతుంది. Amen. ఆమేన్. उधर नियोमी और उसका पति అక్కడ महलोन के लोन चले गए मोआब. నయోమి యొక్క తన భర్త తన పిల్లలు అందరూ కూడా అటు వెళ్ళిపోయారు కరువు వచ్చిందని. Amen. ఆమేన్. और नियोमी का पति मर गया. నయోమి భర్త చనిపోయాడు. महलोन मर गया. అక్కడ क्लोन मर गया. తన కుమారులు ముగ్గురు सब मर गए. అందరూ చనిపోయారు. तब नियोमी को याद आया, అప్పుడు నయోమికి मैं గుర్తొచ్చింది, वापस चलती हूँ. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను నేను. Amen. ఆమేన్. और रूत के साथ अरापा भी थी. రూతుతో కూడా ఇంకా వస్తి కూడా ఉండేది. వార్ఫా క్షమించండి. आमीन. ఆమేన్. अब वो वापस चले गई. ఆమె కూడా వెనక్కి వెళ్ళిపోయింది. रूत आई. రూత్ వచ్చింది వెనకాల. आमीन. ఆమేన్. और तब रूत घर में आई. అప్పుడు రూతు ఇంటికి उसने వచ్చింది. देखा. అక్కడ వచ్చి उसने कहा नियोमी को, तेरा खुदा मेरा खुदा, నయోమితో అన్నది, నీ దేవుడే నా దేవుడు, तेरे लोग मेरे लोग. నీ ప్రజలే నా ప్రజలు. Amen. ఆమేన్. वहां पर है वो. అక్కడికి వచ్చింది ఆమె. हालेलुया. హల్లెలూయా. तो क्या कर रही है అప్పుడు ఏమంటుంది वहां पर? అక్కడ? और तब वो उठी ఆమె లేచింది. और कुछ वो छिट्टे జీ वो बोलिए। बिला उठाने के लिए वो खेतों में चली गई. అక్కడ పర్య ఏరుకోవడానికి పొలంలోకి వెళ్ళింది ఆమె. आमीन. ఆమె ऐसे जा रही है वो. అక్కడ వెళ్తుంది ఆమె. आमीन. ఆమె इधर खेत है, అక్కడ పొలం ఉంది, इधर खेत है, అటువైపు పొలం ఉంది, इधर खेत है. అటువైపు పొలం ఉంది. नहीं गई. అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు. क्या तुझे खेत है? ఆ పక్కనే పొలం ఉంది, कैथोलिक. క్యాథలిక్ ఉంది. इधर नहीं, అటు వెళ్ళకూడదు. थोड़ा और आगे चलती हूँ. కొద్దిగా ముందుకు వెళ్తాను అన్నది. बैप्टिस्ट आया. బాప్టిస్ట్ వచ్చింది. नहीं, थोड़ा और आगे चलती हूँ. ఇక్కడ కాదు ఇంకా ముందుకు मेथोडिस्ट आया. మెథడిస్ట్ थोड़ा వచ్చింది. और आगे మరి चलती हूँ. కొద్దిగా ముందుకు వెళ్తాను అన్నది. पेंटिकॉस्ट आया. పెంతెకోస్తు వచ్చింది. वहां पर वो काटने वाले అక్కడ కోసిన వాళ్ళు ఉన్నారు. कर रहे थे. తర బరబర అంటున్నారు వాళ్ళు. नहीं, ఇక్కడ కూడా ఉండకూడదు. थोड़ा और आगे चलती हूँ. కొద్దిగా ముందుకు వెళ్తాను అన్నది ఆమె. बाइबल बताती है బైబిల్ చెప్తుంది. संयोग से జీ वो बुआज के खेत में घुसी. అక్కడ దేవుడి ప్రేరణ చేత బోయాజు పొలములోకి ప్రవేశించింది. तो रूथ के पांव को बुआज के खेतों में लेके जाने वाला రూతు యొక్క పాదాలని దేవుడు బోయాజు యొక్క పొలములోకి నడిపించవలసి వచ్చింది. वो ही यहोवा खुदा था. ఆ యెహోవా దేవుడే. क्योंकि पीछे एक योजना थी. ఆయన యొక్క మనసులో ఒక ప్రణాళిక ఉంది ఒకటి. अब रूथ कौन थी? ఇప్పుడు రూత్ ఎవరో? मुआबन. మోయాబిరాలు. आमीन. ఆమేన్. मुआब किसका बेटा था? మోయాబు ఎవరి కుమారుడు? लूत का. లోతు కుమారుడు. अगर लूत की बेटियां, ఒకవేళ లోతు కుమార్తెలు उस दिन लूत को वो दाखरस मदरा पिला के उनसे बच्चा ना लेती, ఒకవేళ లోతు కుమార్తెలు ఆ రోజు ద్రాక్షారసం తన తండ్రికి తాగించి వారి గాని పిల్లలు కనకపోతే तो मुआब ना आता. మోయాబు దేశమే ఉండేది కాదు. मुआब ना आता ఒకవేళ మోయాబే तो रूथ లేకపోతే कैसे आती? రూత్ ఎలాగొస్తది? खुदा ऊपर जानता था. దేవుడు మీదకి నుండి చూస్తున్నాడు ఇవన్నీ. उसने कहा ఆయన అన్నాడు, मैं लूत से निकालूंगा. నేను లోతు నుండి ఇలా తీసుకుంటూ వెళ్తుంటాను. लूत किसका वंश है? वही లోతు ఎవరి వంశము? ఆ మొదటి అబ్రాహాం వంశమే. नहोर तेरा के वंश से. నాహోరు తేరాహు యొక్క వంశస్థుడే. आमीन. ఆమేన్. खुदा ने दोनों को मिलाया. ఇప్పుడు దేవుడు ఇద్దరిని కలిపాడు. हालेलुया. हालेलुया. एक बच्चा पैदा हुआ. ఒక కుమారుడు పుట్టాడు. उसका नाम अबेद रखा ఆయన गया. పేరే
हम छुटकारे की योजना మన యొక్క విమోచన ప్రణాళికను అంతా रूत की किताब में देखते हैं। రూతు గ్రంథంలో మనం చూడగలుగుతాం. आमीन ఆమేన్ आमीन। ఆమేన్. और उबैद आया, ఓబేద్ వచ్చాడు. उबैद ने भी शादी करी, ఓబేద్ కూడా పెళ్లి చేసుకున్నాడు. उसके घर में एक बेटा पैदा हुआ। ఆయన ఇంట్లో కుమారుడు పుట్టాడు. भाइयों सुबह वाला मैसेज, बेटे बेटे बेटे। మనం చూసాం కదా ఉదయం ఉదయం కుమారులు 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 వస్తున్నారు అలాగా. आमीन। ఆమేన్. बाइबल उन्हीं को कोट करती जाती है। దేవుడు బైబిల్ కూడా వారికే అలాగా పాయింట్ పెట్టుకుంటూ వెళ్తుంది అబ్బాయిలకే అంటే Amen. మగవారికే. आमीन। బ్రదర్ ఆగిపోయాయి ఈ రెండు. और क्या हुआ, అప్పుడు ఏమైందంటే वहां पर అక్కడ जस्सी ने भी शादी करी, यसी ने। యెషయా పెళ్లి చేసుకున్నాడు. యెషై हाँ, और उसके साथ ఆయనకి 8 మంది కొడుకులు పుట్టారు. అవునా? 8 बच्चे पैदा हुए। 8 మంది కుమారులు పుట్టారు. आमीन ఆమేన్ आमीन। ఆమేన్. और खुदा ने దేవుడేమో जस्सी के घर में యెషై యొక్క ఇంటిలో अपना वंश छुपा रखा है। దేవుడు ఆయనకు వంశాన్ని దాచిపెట్టాడు అక్కడ. आमीन। ఆమేన్. वो 7 बच्चे ఆ 7 కుమారులు కూడా सैमुएल के सामने आए। సామ్యూయల్ ముందుకు వచ్చారు. సమూయేలు దగ్గరికి पहला आया, उसने ठुकरा दिया। మొదటి వాడు వచ్చాడు, ఆయనకి दूसरा తిరస్కరించాడు. ठुकरा दिया, రెండో వాడికి తిరస్కరించాడు. तीसरा ठुकरा మూడో दिया। వాడికి తిరస్కరించాడు. हालेलुया। హల్లెలూయా. अफसोस आया, ఆ? अफसोस। అప్సూస్ వచ్చాడు. उसने कहा ये नहीं है। ఈడు కూడా కాదు. सुमरने आया, उन्हें ये नहीं है। స్వర్ణ వచ్చింది, అది కూడా కాదు. परक्रमा आया, उन्हें ये తర్కమ नहीं है। వచ్చింది, అది కాదు. सारदीस आया, ये సార్దీస్ नहीं है। వచ్చాడు, ఇది కూడా కాదు. फिलडेल्फिया ये नहीं ఫిలదెల్ఫియా है। వచ్చింది, ఇది కాదు. लौदीकिया ये नहीं है। లవోదీక కూడా వచ్చింది, అది కాదు. लौदीकिया के बाद में లవోదీక తర్వాత एक छोटा लड़का, ఒక చిన్న అబ్బాయి हालेलुया, హల్లెలూయా. जिसकी सेवकाई में ఆయన పరిచర్యలో वो शेर को मार चुका है, ఆయన సింహాన్ని చంపాడు. ఆయన रीछ को मार चुका है, ఇలుగుబంటిని చంపాడు. ఆయన 2 खचाब हो चुके हैं, फर्स्ट पुल एंड सेकंड पुल। 2 ఈడుపులు జరిగిపోయాయి. మొదటి ఈడుపు, రెండో ఈడుపు జరిగిపోయింది. अब वो तीसरे खिताब की ओर जा रहा है, ఇంకా మూడో ఈడుపు వైపు వెళ్తున్నాడు ఆ చిన్నోడు, गोलियत को मारने के लिए। గోలియాతుని చంపడానికి. तब सैमुएल ने అప్పుడు సమయాలు అన్నాడు. सिंह में तेल भरा। అప్పుడు ఆ యొక్క కొమ్ములో నూనె నింపాడు, తైలము నింపాడు. आमीन। ఆమేన్. और उसके सिर पे जाके ఆయన శిరస్సు మీద ఉంపాడు. आमीन। ఆమేన్. जब शाऊल को मसा किया गया, ఎప్పుడైతే సౌలుకి చంపబడిందో, कुप्पी से मसा किया गया। సౌలుకి అభిషేకించినప్పుడు బుడ్డిలో తైలముతో అభిషేకించాడు. जब दाऊद को मसा किया కానీ गया, దావీదుకి అభిషేకించినప్పుడు सिंह के द्वारा किया गया। ఆ యొక్క పొట్టేలు కొమ్ముతో నూనె అభిషేకించాడు. आमीन ఆమేన్. आमीन। ఆమేన్. दाऊद राजा बन गया। దావూదు రాజు అయిపోయాడు. उसने काफी पत्नियां करी, బోల్డ్ మంది భార్యలు చేసుకున్నాడు. 500 पत्नियां, 500 భార్యలు ఆయనకి. काफी बच्चे पैदा हुए। బోల్డ్ మంది పిల్లలు పుట్టారు ఆయనకి. अमोन, ఆమోన్, अबशलोम, అబ్షలోము, डैनियल, దాని और फिर नतान। ఇంకా नतान भी एक, నాతాను, और फिर अदोनिया। అదోనియా అని काफी बच्चे हैं। చాలా మంది పిల్లలు పుట్టారు. आमीन। ఆమేన్. पर उसने ఆయన అప్పుడు एक दिन ఒకరోజు छत पे छत पे घूम रहा था। ఆయన మిద్దె మీద తిరుగుతున్నాడు. इधर ఇటువైపేమో बैशबा नहाने के लिए निकली। బెత్షెబా స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళింది. आमीन। ఆమేన్. इधर ఇటువైపు दाऊद घूमने के लिए निकला। దావీదు తిరగడానికి వచ్చాడు బయటికి. ऊपर खुदा है। మీద నుండి దేవుడు ఉన్నాడు. खुदा ने कहा దేవుడు చూశాడు. ఆహా, खुदा ने उसको उसके साथ मिलाया, దేవుడు ఆయనకి ఆమె వైపు తిప్పాడు. होने दिया। అలాగ జరగనిచ్చాడు. ఆయనే जो पहला बच्चा हुआ మొదటి కుమారుడు వచ్చాడు, वो मर गया। ఆయన చనిపోయాడు. आमीन। ఆమేన్. जब दूसरा बच्चा हुआ, ఎప్పుడైతే రెండో కుమారుడు వచ్చాడో, मैं ये कहना चाहता हूँ, నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. और उसी अर्थ से ఆ స్త్రీ ద్వారే सुलेमान आया। సొలొమోను వచ్చాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. दाऊद ने उसको हासिल करने के लिए कत्ल किया। ఆమెకి స్వీకరించడానికి ఆయన ఒక నరహంతకుడు అయిపోయాడు. నిజంగా. चाल चली అటువంటి పరిస్థితి उरिया को मरवाने के लिए। ఊరియాని చంపడానికి. आमीन। ఆమేన్. लेकिन ऊपर खुदा है, కానీ దేవుడు మీద పైన ఉన్నాడు. वो इस स्त्री के वंश को ला रहा है। ఈ స్త్రీ సంతానాన్ని తీసుకొని వస్తున్నాడు కదా మరి ఆయన. आमीन। ఆమేన్. और सुलेमान से
रहोबोआम आया, సొలొమోను నుండి రెహబాము వచ్చాడు, अबिया आया, आसा आया, यहोशाफाट आया, जोराम आया, మొత్తం యెహోషాపాతు మరి యెహోరాము అందరూ వచ్చారు అందులో నుండి. करते करते यूसुफ आ गए. లాస్ట్ కి యేసేపు వచ్చాడు ఆ వంశం నుండే. आमेन. యేసేపు యూసఫ్ మరియమ్మకు ప్రదానం చేసిన వాడు వ్యక్తి. अब यूसुफ की पत्नी मर गई. ఇప్పుడు యేసేపు భార్య చనిపోయింది. आमीन. ఆమె तब यूसुफ को जरूरत है ఇప్పుడు యేసేపుకి అవసరమై ఉన్నది एक लड़की की. ఒక అమ్మాయి. आमीन. ఆమేన్. तब उसकी शादी लगाई गई. ఆయనకి ఒక ప్రతానం చేయబడిపోయింది ఇప్పుడు. आमीन. ఆమేన్. यूसुफ के साथ. యేసేపుతో సహా. आमीन. ఆమేన్. और तब అప్పుడు जब ये घटना घटी. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, आमीन. ఆమేన్, और तब खुदावन. అప్పుడు దేవుడు आमीन. आमीन. उसने मरियम को विजिट किया. మరియమ్మను దర్శించాడు. ఆయన उसकी कोख में आ गया. దేవుడే తన యొక్క గర్భంలోకి వచ్చేసాడు. आमीन. ఆమేన్. आमीन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. और जब मरियम जा रही है ఎప్పుడైతే మరియమ్మ వెళ్తుందో, गधे पे सवार होकर ఆ యొక్క గాడిద మీద సవారి చేస్తూ यरूशलेम को, యెరూషలేం వైపు వెళ్తుందో, आपको पता है మీ అందరికీ తెలుసు आज की औरतों को ఈ రోజు స్త్రీలకి आमीन ఆమేన్ चाहिए आराम जब वो प्रेग्नेंट होती हैं. ఎప్పుడైతే గర్భవతి అవుతుందో ఆమెకి విశ్రాంతి కావాలి. आमीन. ఆమేన్. डॉक्टर कहे आराम करो, డాక్టర్ అంటాడు, అమ్మా నువ్వు విశ్రాంతి తీసుకోవాలమ్మా, बिना గర్భవతి चाय కలగ- बिस्कुट पिए, ఆ, బిస్కెట్ టీ తాక్కొని बेड से उठना नहीं. నువ్వు ఏది తినకుండా बच्चे को బెడ్ నుండి नुकसान हो లేవకో, जाएगा. నీ పిల్లడు ఏదైనా పాడైపోతాడమ్మా అంటాడు. तब जब उनको हॉस्पिटल लेके जाते हैं, అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్తారు గర్భవతికి. अच्छी गाड़ी में जाती है. మంచి స్ప్రింగ్ ఉన్న బండికి తీసుకుని వెళ్తారు. आमीन. అవునా? ताकि कोई प्रॉब्लम ना आए. ఏ సమస్య రాకుండా. लेकिन मरियम कहां पर जा रही కానీ है? మరియమ్మ దేని మీద వెళ్తుందన్నా? गधे पर. గాడిద మీద. आमीन. ఆమేన్. क्योंकि मरियम को पता है ఎందుకంటే మరియమ్మకి कुछ తెలుసు भी हो सकता है. ఏదైనా జరగచ్చు. मेरी कोख में खुदा का बोला हुआ वचन है. నా గర్భములో దేవుడి చేత పలకబడిన వాక్యం ఉన్నది కాబట్టి कुछ भी हो सकता है. ఏదైనా జరగనవచ్చు. ये वचन नहीं गिर सकता. వాక్యం మాత్రము పడదు. खुदा ने उस गधे के पांव को पकड़ लिया. దేవుడు ఆ యొక్క గాడిద యొక్క కాలు పట్టుకున్నాడు. जो भविष्यवाणी वहां पर बोली गई ఏ ప్రవచనమైతే ఆది కాండములో చెప్పబడిందో यीशु मसीह के समय पूरी हो गई. యేసుక్రీస్తు సమయంలో అది పూర్తిగా జరిగిపోయింది. यीशु मसीह कलवरी क्रूस पे चला गया ఆ యేసుక్రీస్తు కలవరి శిలువలోకి వెళ్ళాడు. और सर्प के सिर को कुचल दिया. ఆ సర్పం యొక్క తలను చితగొట్టాడు. ఆయన शैतान का खुलम खुलम तमाशा बना दिया. సాతాను యొక్క ప్లాన్లన్నీ కూడా పాడు చేశాడు. అక్కడ मैं आपको दिखाना क्या चाहता था, నేను ఏమి చూపించాలనుకుంటున్నానంటే మీకు, अगर खुदा ने कुछ बोल दिया, దేవుడు ఏదైనా పలికితే आप देखना మీరు చూడండి, उत्पत्ति से लेके ఆది కాండం నుండి చూడండి कैसे कैसे रिश्ते. ఎలాగ టర్నింగ్ తిరుక్కుంటూ ఆ వాక్యం ఎలా పనిచేసిందో పరిగెట్టుకుంటూ వచ్చింది. अब्राहम అబ్రహాము, और सारा भाई बहन. సారా సహోదరి సహోదరుడు. आमीन. ఆమేన్. रेबेका और इसहाक चाचा और भतीजी. నిజంగా రిబకాను ఇస్సాకు చిన్నాన్న కూతురు అవుతుంది. వాళ్ళ దగ్గర సంబంధం అనమాట. आमीन. ఆమేన్. आप देखो. మీరు చూడండి కావాలంటే. आमीन. ఆమేన్. याकूब యాకోబు और मामे की बेटी. తన యొక్క మామగారు కూతురు, లాబాన్ కూతురు. आमीन. ఆమేన్. यहूदा और तिमार. యూదా తామరు, आमीन. మామ కోడలు. आमीन. फिर सुलेमान సొలొమోను, और हवेशा. రాహాబు వేశ్య. फिर उसके बाद దాని తర్వాత दाऊद దావీదు, और बैशबा. బేత్షెబా. कैसे कैसे रिश्ते आए. ఎలాంటి బంధాల్లో నుండి ఈ వాగ్దానం ప్రయాణం అవుతుందో చూసారా? भाइयों, నా సహోదరులారా, आप किस खानदान से आ रहे हो, నువ్వు ఏ కుటుంబం నుండి వచ్చావో, आपके माता पिता कैसे थे, నీ తల్లిదండ్రులు ఎలాగుండేవాళ్ళు, इससे कोई लेना देना नहीं. దాంతో ఏ సంబంధం లేదు. जब खुदावन आपके विषय में बोल चुका నీ కొరకు దేవుడు పలికాడు అంటే तो वो वंश आएगा ही ఆ आएगा. వంశము వచ్చేస్తుంది. అది గ్యారెంటీగా వస్తుంది. అది అంతే. आपने यहाँ पर आए, అందుకే మీరు ఇక్కడికి పిలువబడ్డారు. आपको खुदा लेके आया है. మీ దేవుడే ఇక్కడ మీకు లాక్కుంటూ खुदा వచ్చాడు. की योजना है आपके बारे में. నీ కొరకు దేవుడి యొక్క ప్రణాళిక खुदा ఉన్నది.
कुछ भी करेगा ఏ సాతాను ఏమి చేసినా अपने बच्चों को गिरने नहीं देगा, తన పిల్లలని పడనివ్వడు ఆయన. आपके बारे में अपनी योजना पूरी करेगा। నీ కొరకు ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చి తీరుస్తాడు. सारा ने क्या करा? सारा ने क्या करा? సారా ఏం చేసింది? खुदा पर हंसी, దేవుడు చెప్పిన మాటలకి నవ్వింది. खुदा ने उसको मारा नहीं। దేవుడు ఆమెకి చంపలే. आमीन। ఆమేన్. क्योंकि खुदा को पता है ఎందుకంటే దేవుడికి मैं తెలుసు इसको कैसे मार सकता हूँ। నేను ఆమెకి ఎలా मैं చంపగలను. अब्राहम को बोल चुका हूँ, అబ్రాహాముతో నేను इसी పలికించాను. सारा से ఈ సారా నుండే तेरे लिए बच्चा आएगा, నీ కొరకు సంతానం तेरे వస్తుంది. लिए वंश आएगा। నీ వంశం అక్కడి నుండి వస్తుంది. जब खुदा आपके विषय में बोल चुका, దేవుడు నీ గురించి పలికిసిన తర్వాత जब आपने अपना नाम ఎప్పుడైతే నీ యొక్క పేరు इस बाइबल में देख लिया, నీ పేరు ఇందులో చూడగలిగితే, 7 मोहरों में देख लिया, 7వ ముద్రలో నువ్వు చూడగలిగితే, चाहे कुछ भी हो जाए, లోకం ఏమైపోయినా, चाहे कितना कोरोना आ जाए, ఎన్ని కరోనాలు వచ్చినా, कितनी महामारियां आ जाए, ఎన్ని రోగాలు వచ్చినా, चाहे शैतान क्यों ना आ जाए आपके ఒకవేళ ऊपर, సాతానుడు నీ మీదకి వచ్చినా आप मर नहीं सकते भाई, నువ్వు చనిపోవు సహోదరుడా. आप मर नहीं सकते। నువ్వు చనిపోవు సహోదరుడా. रैप्चर में जाओगे, आप रैप्चर में जाओगे। నువ్వు ఎత్తబట్లోకి వెళ్తావు. खुदा की योजना है आपके बारे में। దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల आप ఉన్నది. इस संदेश में ऐसे नहीं आ गए, నువ్వు ఇక్కడ మామూలుగా వచ్చేలేదు. खुदा लेके आया है। దేవుడే ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇక్కడికి ఆమేన్ హల్లెలూయా. वो ऐसे नहीं लेके आ गया, దేవుడు ఉత్తుకుత్తున తీసుకురాలే. आप पूछो अपने आप से, మీరంతటి మీరు అడగండి. क्या खुदा इस संदेश में आपको ऐसे लेके आ गया? దేవుడు నీకు ఉత్తుకుత్తుని ఈ వర్తమానంలో తీసుకొచ్చాడా? कोई योजना है उसकी, ఏదో ప్రణాళిక నీ పట్ల ఉంది. और मैं विश्वास करता हूँ నేను నమ్ముతున్నాను దాన్ని. हमारे जीवते जीवते నువ్వు బ్రతికి ఉంటుండగానే यहाँ से रैप्चर हो जाएगा। ఇక్కడ నుండి ఎత్తబాటు జరిగిపోతే पंजाब और आंध्रा मिलके वहां पर वर्शिप करेंगे। పంజాబ్ ఆంధ్రప్రదేశ్ కలిసి అక్కడ దేవుడికి ఆరాధన చేయబోతున్నాం. वहां पर भाषा की कोई प्रॉब्लम नहीं होगी, అక్కడ భాష సమస్య ఉండదు. वहां पर तारीफ करेंगे। అక్కడ దేవునికి స్తుతిస్తూ ఉంటాం. खुदा की हमारे विषय कोई योजना है, దేవుడు మన పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. वो कुछ भी करेगा, వాడు ఏమి చేసినా, अपने वचन को पूरा करके ही रहेगा। ఆయన ఏమి చేసినప్పటికీ కూడా ఆయన తన వాక్యాన్ని కింద పడనివ్వడు. उसका बोला हुआ वचन कभी गिर नहीं सकता। తన పలుకుబడిన మాట ఎప్పుడు క్రింద పడనివ్వడు. कुछ भी हो जाए, ఏమి జరిగినప్పటికీ उसका वचन पूरा होके रहेगा। ఆయన వాక్యము పూర్తిగా నెరవేరి తీరుతుంది. आमीन। ఆమేన్. 5 सालों से भाई मीटिंग को जा रहे थे, 5 సంవత్సరాలు బట్టి సహోదరుడు ఈ మీటింగ్ అడుగుతూనే ఉన్నాడు. ये योजना थी, ఇది ప్రణాళిక అయి ఉన్నది. ఈరోజు हम अभी ही आए। మేము ఇప్పుడే రావాలని. आमीन। ఆమేన్. और मैं आपके विश्वास को बढ़ाने के लिए आया हूँ। నేను మీ విశ్వాసాన్ని పెంచడానికి వచ్చా అంతే. इसी आंध्रा में ఈ ఆంధ్రాలోనే भाई आशीष प्रचार कर रहे थे, బ్రదర్ ఆశీస్ లాల్ గారు బోధిస్తూ ఉన్నారు. और उन्होंने कहा ये दुल्हन नहीं मरेगी, ఆయన ఈ వధువు ఎప్పుడు చనిపోదు అని, वो रैप्चर में उठा ली जाएगी। ఆమె ఎత్తబడిపోతుంది అని చెప్పాడు ఆయన. तभी आग का खंभा आया। అప్పుడు అగ్ని స్తంభం ఆయన పైనకి వచ్చింది. इसका मतलब इसी आंध्रा में దాని అర్థం ఈ ఆంధ్రాలోనే एक ऐसी दुल्हन पाई जाती है అలాంటి వధువు పొందుకోబోతుంది ఆమె. जो मरेगी नहीं, ఆమె చనిపోదు. वो भविष्यवाणी घूम रही है, ఆ ప్రవచనం తిరుగుతుంది ఇప్పుడు. वो शरीरों में जाना चाहती है। ఆమె ఆయనకి రక్షించాలని చూస్తున్నాడు ఆయన. कोई ऐसा चाहिए खुदा को దేవుడికి అలాంటి వారు కావాలి ఇప్పుడు. जो ये बोले ఆయన చెప్పినది मैं नहीं मरूंगा, వారు చెప్పాలి, నేను ఇప్పుడు చనిపోను, मैं रैप्चर में उठाया जाने నేను वाला हूं। ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నా. इसीलिए అందుకొరకే आप कैसे भी थे, మీరు ఎలాగున్నప్పటికీ, कहां से भी आए, ఎక్కడి నుండి వచ్చారో మాకు कोई తెలియదు. लेना देना। ఏ సంబంధము లేదు. आपने कितनी गलतियां करी, నువ్వు ఎన్నో తప్పులు చేసావు, कितने झूठ बोले, ఎన్నో అబద్ధాలు ఆడావు, कितने पाप करे, ఎన్నో పాపాలు कोई చేసావు. लेना देना नहीं। ఏ సంబంధం లేదు దాంతో. खुदा की योजना थी, దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఉండేది. अगर आपके परिवार में बीमारियां ना होती, ఒకవేళ अगर बीमारियां ना होती, ఒకవేళ రోగాలే రాకపోతే, अगर आप गलतियां ना करते, ఒకవేళ మీరే తప్పు చేయకపోతే, अगर आप पापी ना होते, ఒకవేళ మీరు పాపులు तो కాకపోతే, आज आप यहाँ ना होते। ఒకవేళ మీరు అదే జరగకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. तो इसका मतलब ये, దాని అర్థం ఇదే. जब आप उस समय అప్పుడు మీరు ఆ సమయంలో कुछ पी रहे थे, ఏదో తాగుతుండేవారు, బ్యాంది आपके घर में बीमारी थी, నీ ఇంట్లో రోగాలు పడి ఉంటే खुदा की योजना थी। దేవుడు ఆలోచిస్తున్నాడు నీ గురించి. आमेन।
इसीलिए खुदा ने उस योजना के द्वारा आपको बुलाया। అందుకే ఆ ప్రణాళిక ద్వారానే దేవుడు నీకు పిలిచాడు. हालेलुया, హల్లెలూయా. कितनी खुशी की बात है ఎంత हमारे लिए। సంతోషకరమైన మాట ఇది. हालेलुया, హల్లెలూయా. कैसे भी हालात क्यों ना हो, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ, कैसी भी बीमारियां क्यों ना हो, ఎలాంటి రోగాలు వచ్చినప్పటికీ खुदा का वचन कभी गिर नहीं सकता। దేవుని యొక్క వాక్యం కింద పడనివ్వడు. आमीन। ఆమేన్. जो खुदा ने ठान लिया ఏదైతే దేవుడు ఆలోచించేశాడో वो पूरा करके ही रहे। అది నెరవేర్చి తీరుతాడు. उसकी योजना नहीं फेल हो सकती। ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. प्रभु का धन्यवाद हो। దేవుడి నామానికి మహిమ కలుగును గాక. मेरे भाइयों बहनों, నా ప్రియమైన సహోదరి आखिर సహోదరులు, में ఈ చివర్లో मैं ये कहना चाहता हूँ, నేను ఇది చెప్పాలనుకుంటున్నా. खुदा की आपके और आपके परिवारों के विषय में कोई योजना है। దేవుడికి మీ పట్ల మీ కుటుంబాల పట్ల ఈ దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది. अगर खुदा की जुना की तरह आपके बारे में योजना, जैसे जुना के बारे में थी, जोना के बारे में, యోనా పట్ల ఎలాంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడో, आप कहीं पर भी भाग जाओ, నువ్వు యోనా ఎలాగైతే పారిపోడు, నువ్వు ఎక్కడికి పారిపో, भाग नहीं सकते आप, పారిపోలేవు. वो पीछे आएगा। ఆయన నీ వెనకాలే వస్తాడు. हालेलुया। भाई कह रहे कान से पकड़ के लेके आएगा। నీకు చెవి పట్టుకొని లాక్కొని వస్తాడు ఆయన. आमीन। ఆమేన్. जब भाई नहूम यहाँ पर खड़े होते हैं, బ్రదర్ నహూమ్ ఇక్కడ నిలబడినప్పుడు आपको मैसेज प्रचार करते हैं, వర్తమానం ఆయన బోధిస్తున్నాడు, आपको डांटते हैं మీకు గద్దిస్తుంటాడు. और आपको कहते हैं चर्च आओ, मैसेज पढ़ो, बाइबल पढ़ो, प्रार्थना करो। సంఘానికి రా, వర్తమానం చదువు, ప్రార్థన చేస్తుండు, బైబిల్ చదువు అని గద్దిస్తున్నప్పుడు तो याद रखना, గుర్తెట్టుకో, आपके विषय में खुदा की कोई योजना है। అలాగ గద్దింపు నీ కొరకు వస్తుందంటే నీ పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఏదో ఉంది. आमीन। ఆమేన్. मैं पंजाब में पला बड़ा, నేను పంజాబ్లో పుట్టి పెరిగా. सरदार फैमिली, నాది ఏటారు సిక్కులు సర్దార్ पगड़ी बांधने वाले। మేము కట్టుకుంటాం కదా, మీకు తెలుసు కదా. ఓకే. आमीन। ఆమేన్. मैं यीशु मसीह को नहीं जानता, యేసుక్రీస్తు అసలు నాకు తెలీదు, लेकिन फिर भी आज मैं కానీ ఈ రోజు నేను यीशु मसीह का प्रचार कर रहा हूँ। యేసుక్రీస్తు గురించి ప్రసంగిస్తున్నాను. मेरे रिश्तेदार आज भी वही सीखे, నా కుటుంబీకులు అందరూ కూడా ఈ రోజు కట్టుకొని ఉన్నారు, वो तलवार पहनते हैं, ఒక పెద్ద కత్తిని పట్టుకొని ఉంటారు. पर मैं उसका प्रचार कर रहा हूँ, కానీ క్రీస్తు యొక్క ప్రసంగం నేను చేస్తాను. क्योंकि जिस दिन मैं पैदा हुआ ఎప్పుడైతే నేను పుట్టానో मेरे विषय कोई योजना थी। దేవుడు నా పట్ల ఏదో ప్రణాళిక ఉంచి ఉన్నాడు. खुदावन ने हमें जातियों से बुलाया है, దేవుడు ఆయా జాతుల నుండి దేవుడు మనకి పిలిచి ఉన్నాడు. कोई योजना है हमारे विषय। ఏదో మన పట్ల ఆయన ప్రణాళిక ఉన్నది. अगर आप उस योजना में आना चाहते हो, ఒకవేళ ఆ ప్రణాళికలో నువ్వు मैं రావాలనుకుంటే आपको कहना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, अपने आप को समर्पित कर दो, నీ అంతటి నువ్వు సమర్పించుకో, डेडिकेट कर दो, నీ అంతటి నువ్వు ఆయనకి సమర్పించుకో, प्रार्थना करो, ప్రార్థన చెయ్యి, आगे आओ ముందుకు రా, और खुदा को समर्पित करो अपने आप को। నీ అంతటి నువ్వు దేవునికి సమర్పించుకో. अगर आपने आज तक अपने आप को समर्पित नहीं किया ఇంతవరకు నీ అంతటా నువ్వు పూర్తిగా దేవుడికి సమర్పించుకోకపోతే, और अच्छी रीति से आपने अपने आप को उसके आगे डेडिकेट नहीं किया, समर्पित సరైన नहीं किया, రీతిలో ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు సమర్పించుకోకపోతే, मैं आपको कहना चाहता हूँ, నేను మీతో చెప్పాలనుకుంటున్నా, आज समय है आपके पास। ఈ రోజు నీకు సమయం ఇస్తున్నాడు. खुदा का वचन कभी फेल नहीं हो सकता। దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. यदि एक भविष्यवक्ता आके बोल गया, ఎప్పుడైతే ప్రవక్త ఒకటి మాట పలికి వెళ్ళిపోయాడంటే, फिर से मछलियां बढ़ाई जाएंगी, మరొకసారి फिर से मछलियां बढ़ेंगी, ఆ తర్వాత ఇంకా మరలా చేపలు ఎదుగుతాయని, फिर से रोटियां बनेंगी, మళ్ళీ చేపలు పంచుతారు, फिर రొట్టెలు से पवित्र పంచుతారు, आत्मा మళ్ళీ कलीसिया पे పరిశుద్ధాత్మ उतरेगा। అభిషేకం మరలా దిగి వస్తుంది. यहाँ पर एक दुल्हन है ఇక్కడ ఒక వధువు ఉంది, जो रैप्चर में उठाई जाएगी, ఎత్తబాటులోకి వెళ్ళవలసిన कुछ వధువు. भी हो जाएगा, ఏమైనప్పటికీ खुदा का वचन कभी फेल नहीं हो దేవుని యొక్క सकता। వాక్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. यहीं से दुल्हन निकलेगी। ఇక్కడ నుంచే వధువు బయలుదేరుతుంది. क्या आप चाहते हो? మీరు కోరుకుంటున్నారా? अपने पांव पर खड़े हो మీ जाइए పాదాల మీద నిలబడండి. అయితే ఆమేన్. अगर आप चाहते हो, ఒకవేళ మీరు కోరుకుంటే, अगर आप चाहते हो कि खुदावन నువ్వు కోరుకుంటే, ఓ ప్రభువా आपको स्पर्श करे, నీకు స్పర్శించాలని కోరుకుంటున్నాడు ఆయన. यदि आप चाहते हो ఒకవేళ నువ్వు కోరుకుంటే, कि आप उस योजना में होते हुए ఆ యొక్క ప్రణాళికలో నువ్వు ఉంటూ रैप्चर में जाना, ఎత్తబాటులోకి వెళ్ళాలనుకుంటే, रैप्चर को प्राप्त करना, ఎత్తబాటుని పొందుకోవడం, तो मैं आपको कहना चाहूंगा, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, आगे आ सकते हैं आप మీరు అలాంటి ఇంతవరకు చేసుకోకపోతే ముందుకు రావచ్చు. ముందుకు రావచ్చు బలిపీఠం దగ్గరికి. आप वेदी पे आ सकते हैं, నువ్వు బలిపీఠం దగ్గరికి రావచ్చు. जहां अपने स्थान पर ही ఒకవేళ నీ యొక్క స్థానంలోనే
उसके आगे चला सकते हो। ఆయన సన్నిధిలో నువ్వు తల వంచొచ్చు. हालेलुया। హల్లెలూయా. मैं आपको फिर से इनविटेशन देना चाहता हूँ। మరొకసారి మీకు పిలుపునిస్తున్నా నేను. अगर खुदावन ने आपके हृदय में काम करा है, ఒకవేళ దేవుడు నీ హృదయంలో आप పనిచేసి आगे आना चाहते हो, ముందుకు రావాలనుకుంటే आप आ सकते हो। ముందుకు రావచ్చు నువ్వు. अगर आप अपने स्थान पे उसको वकले- चला के उसको पुकारना चाहते हो, आप पुकार ఒకవేళ सकते నీ हो। స్థానంలో ఉండి నువ్వు చెయ్యెత్తి దేవునికి పిలిచి అరిచి దేవుని దగ్గర మొరపెట్టాలనుకుంటే अपनी आंखें बंद करिए, నీ కళ్ళు మూసుకో, उसको पुकारिए, ఆయనకి పిలువు. कहो प्रभु मेरे जीवन में उस ఓ योजना को पूरी ప్రభువా, कीजिए। నీ యొక్క చిత్తము నా జీవితంలో कहिए, నెరవేర్చు. प्रभु मैं भागता रहा आपकी योजना से, నీ ప్రణాళికను నేను పారిపోతూ ఉండేవాడిని. प्रभु मेरे जीवन में उस योजना को पूरी कीजिए। ప్రభా నీ యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చు. चला के प्रार्थना कीजिए, గట్టిగా అరిచి ప్రార్థన చేయి. उसे నీ గట్టి స్వరముతో హల్లెలూయా हालेलुया पुकारते रहिए, గట్టిగా అరుస్తూ దేవునికి पुकारते रहिए మొరపెట్టు. उसको। ఓ ప్రభువా నీ చిత్తము నెరవేర్చు. हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అలాగా దేవుని దగ్గర दुआ మొరపెడుతూ करते ఉండు. रहिए, దేవుని దగ్గర प्रार्थना करते మొరపెడుతూ रहिए, ఉండండి. प्रार्थना करते रहिए, ప్రార్థన చేస్తూ ఉండండి. जोर से उसको पुकारते रहिए। గట్టిగా అరుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయి. हालेलुया। హల్లెలూయా. मैं भाई नहूम को बुलाना चाहता हूँ। సహోదరు నహూంకి పిలుస్తున్నాను నేను. అలా ప్రార్థనలు ఏకీభవించండి. మన మధ్యన ఉన్న పాస్టర్ ఓబేద్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి ముగిస్తారు. ఈ కూడికను అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఒక మంచి తీర్మానం చేసుకునండి. ఓ ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడివి. నీ వంశంతో నువ్వు మాట్లాడుచున్నావు. నీ ప్రణాళిక ఎప్పుడు కూడా క్రింద పడదయ్యా. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నువ్వు ఒకటి పలికావంటే అది ఎప్పుడు క్రింద పడనివ్వవు ప్రభు. నీ ప్రణాళికలు మేము ఎప్పుడో చూసాం ప్రభా. మా జీవితాల్లో ఉన్న మరకలు నువ్వు చూడలే. నీ వర్తమానంతో మాకు కనికరించడానికి పిలిచావు. మాకు పవిత్రపరుస్తున్నావు. నీ రక్తంతో మాకు కడుగుతున్నావు. మా పాపములన్నీ మరుపని సముద్రంలో విసిరివేస్తున్నావు. కానీ వధువు ఇప్పుడు ఏమి చూడాలో మాకు నువ్వు నేర్పిస్తున్నావు ప్రభు. వధువు యొక్క స్థానాన్ని నువ్వు గుర్తు చేస్తున్నావు. ఇక్కడ నిలబడి మాట్లాడింది భూపేంద్ర సింగ్ కాదు, నువ్వే మాట్లాడుతూ ఉన్నావు ప్రభు. ఈ కూటాలు ఏర్పాటు చేసిన నీ దీనదాసుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నహూము గారిని ప్రేరేపణ కలుగు చేసింది నువ్వే. ఇది మనిషిని యొక్క తలంపులు కావు ప్రభా. 5 సంవత్సరాలు బట్టి పిలిచిన ఈ దినాల్లోనే జరగాలని నువ్వు నిర్ణయించి ఉన్నావు. అందుకే ఈరోజు జరుగుతున్నాయి ఈ కూటాలు. మా ప్రభా నీకే స్తోత్రము నాయన. నువ్వు ఆడిన ప్రతి మాట ఒక జీవపు బాటగా మాకు నువ్వు చూపించావు నాయన. దేవానికి స్తోత్రము నాయన. ఒకవేళ ఈ వర్తమానమే మాకు రాకపోతే, 7వ దూతే రాకపోతే, మాకు బైబిల్ ఒక మర్మముగానే మిగిలిపోయి ఉండేది. కానీ బైబిల్లో మా స్థానం మాకు ఈరోజు చూపిస్తున్నావంటే కేవలం నీ కృప, నీ దయే. మేమేదో గొప్పవారమని కాదు, అందరికంటే భక్తిపరమని కాదు, నీ కృపయే ఈ కాలంలో మాకు ఆకర్షించి ఈ కూటాలకు నడిపించిందని మేము నమ్ముచున్నాం ప్రభు. దేవానికి స్తోత్రము నాయన. నీ సేవకుడు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి ప్రభా. ఇంకా 100% ఫలంలోకి వచ్చుట కృపను దయచేయండి. ఎన్ని ఒణుదొణుకులు వచ్చినా నీ కుమారుడికి ఇక్కడ నిలబెట్టి ఉన్నావు. ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యల వైపు చూడకుండా నీ వైపు చూసే కన్నులు ఆయనకి దయచేశావు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తనను, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాత్రి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ దేవుని ప్రణాళికకి నెరవేర్చడానికి, ఆ దైవ చిత్తము నాలో నెరవేరడానికి నేను సమర్పించుకుంటున్నానని ఎంతమంది అయితే నీకు సమర్పించుకుంటున్నారు, ఎంతమంది అయితే వారి జీవితాలు మీ చేతుల్లో పెడుతున్నారో ప్రభువా, వారిలోకి వెళ్ళి వారి పట్ల నువ్వు ఏదైతే చిత్తము కలిగి ఉన్నావో అదే చిత్తం వారి పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పంజాబ్ నుండి వచ్చిన నీ దీనదాసులకి 4 కూడా మీ స్వాధీనంలో తీసుకునండి ప్రభా. ఇంకా జరగబోయే కూటాల్లో కూడా
నువ్వే ఆత్మచేత మాట్లాడమని. మనుషులు మాట్లాడితే మాకు ప్రయోజనం లేదు ప్రభువా. నువ్వే మాట్లాడినప్పుడే మాకు జీవము కలుగుతుంది. నువ్వు మాట్లాడినప్పుడే మాకు వెలుగు కలుగుతుంది. నువ్వు మాట్లాడినప్పుడే మా జీవితాలకు ఒక స్థిరమైన నిర్ణయం వస్తుందని ఎరిగి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సహాయము చేయము, దయ చూపించుము. నీ వర్తమానం ఏమి చెప్పుచున్నదో, ఈ కాల గడియ వర్తమానం ఏమి కోరుతుందో మేము దాన్ని నెరవేర్చే యోధులుగా నీ భార్యగా ఉండట కృపను దయచేసి ఆ వాక్యమే మా జీవితాల్లో నెరవేర్చమని, మేమే ఒక వాక్యపు స్వరూపంలోకి, వాక్యము శరీరముగా మారి ఈ లోకానికి వెలుగు చూపించుటకు సహాయము చేయమని, ఎత్తబడిన వాక్యము ఎవరు మర్చిపోకుండా ఇంటికి వెలుచున్నప్పుడు, త్రోవలో వెలుచున్నప్పుడు ఆ వాక్యమే వారు మరొకసారి నమరు వేసుకోవడానికి జ్ఞాపక శక్తి దయచేయమని, గుర్తు తీసుకొని వచ్చి వారికి వారి స్థానాలు చూపించమని మేమందరం మీ చేతుల్లో సమర్పించుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సహోదరుడు నహూం గారికి దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.